స్తుతులందుకో పూజార్హుడా. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. దానియేలు గ్రంథం పాత నిబంధనలో 731 పేజీ. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనపడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని ప్రభువా విరవండి, దీని చాటున మీరు దాచి ఉంచిన నీ అనాది సంకల్పంలో జగతి పునాది వేయబడక మునుపు నిర్ణయితమైన ప్రతి ఒక్కరికి నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా, సత్యము సత్య ప్రత్యక్షత కలుగునట్లుగా, సర్వసంపూర్ణ సత్యము ప్రతి ఒక్కరికి తెలియబడినట్లుగా, ఆరోగ్యకరమైన హితబోధ నీ బిడ్డలకు అందునట్లుగా, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు తెలియనట్లుగా లేఖనమును ఈ దేవ మీరిచ్చిన లేఖనాన్ని విరిచి దాని చోటు నుంచి నీ ఉపదేశాన్ని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ మా ప్రభువా ఆత్మ ప్రత్యక్షత, లేఖన ప్రత్యక్షతను అనుగ్రహించి ధారాళమైన నీ ఆత్మ నడిపింపునిచ్చి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతరం నిత్యం నీ భాషలు శిష్యరకము చేసే భాగ్యము, శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ భూదిగాంతం వరకు వెళ్ళి నిత్యత్వంలో సంఘ స్థాపనలు చేసి, సంఘములు కట్టి, మందిరాలు కట్టి, ఆత్మను రక్షించి సంపూర్ణులుగా చేసి, పనివారిగా నీ చిత్తమైన శిష్యులైన పనివారిగా తీర్చిదిద్ది దేవా బలపరిచి అభిషేకించి నీ సేవార్థమై వారిని నడిపించి నీ గొప్ప పని జరిగించుటకు దేవా ముందుకు నడిపిస్తూ, అలాగనే మేమును సంపూర్ణ సిద్ధి పొందుతూ వారును సంపూర్ణ సిద్ధి పొంది ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావచ్చు ఇదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో సెలవు ఇచ్చినట్లుగా నీ కృప చేత నిలకడగా మా వంచులో మేము నిలిచి విశ్రాంతి పొందుతూ, సిలువ నీడలో అయా విశ్రాంతి పొందుతూ నీ బోధ అందుకొని నువ్వు అనుకున్న పని ఈడ భూమి మీద సమర్థవంతంగా నెరవేర్చి, ఏది వదిలిపెట్టకుండా పరిపూర్ణంగా సమర్థవంతంగా నెరవేర్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆ రోజు నువ్వు నిర్ణయించిన దేవ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం మాకు కలుగునట్లుగా, ఇటు కృపకు నిర్ణయింపబడ్డ వారికి కూడా కలుగునట్లుగా మా ప్రభువా నీవే ఈ వాక్యపు కాంతిలో నుంచి నీ ముఖ కాంతిని మాపై ప్రకాశింపచేసి మాతో మాట్లాడండి. ఆత్మ కార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం మా ప్రభువా. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నాలను కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తున్న సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించు. నీ పరిశుద్ధ శిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధాత్మజ్ఞలో పుట విశుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ చైలు నన్ను ఇంకను గొప్పగా ఉంచి హెస్కేల్ గ్రంథం 2:1-2 వచ్చిన ప్రకారం నీ కృపచేత నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టు. నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడు
అయా యెషయా 51:16 ప్రకారం నీ కృప దయచేయి. ఇర్మియా 1 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. అపోస్తలుల కార్యం 4:27 వచ్చిన నీ కృప నాకు దయచేయి ప్రభు. మత్తయి 10:1 7, 20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. నీవే తోడుండి నడిపించమని నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నావు. మత్తయి 18:20 వచ్చిన ప్రకారం ఎక్కడ నా నామం పేరట 2-3 ఉన్న చాలు వారి మధ్య ఉంటానన్న ఆ లేఖనం మా పట్ల యేసునామం నెరవేర్చబడును గాక. గొప్ప కార్యాలు జరిగించమని దేవా నా చుట్టూరు మా చుట్టూరు ప్రభువా నీ సిలువ రక్తము కంచెను, రక్షణ కంచెను, అగ్ని కంచెన వేయండి ప్రభు. నీ మహిమేగాని మాపై ఆవరింపచ్చు. ఈ కాపుదల ఈ గృహానికి దయచి దేవా ఈ ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీవిస్తున్నావు బిడలకు వారన్న గృహానికి, అలాగే నీ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ సమస్తానికి దయచు. నీ చేతి నీడ దాచిపెట్టండి. నీ దేవదూతల అగ్నివాడి రథము చుట్టూ కావలి ఉంచండి అయ్యా. జకరియా గ్రంథం 2:5 నీవే అగ్ని కంచివై నిలబడిన ప్రభు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమాని వెలుగు సన్నిధి కానీ మాపై ప్రకాశింపచ్చే సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని యేసునామములో జ్ఞాపకం చేయడం సమస్తము కమ్మునుగా. మేమున్న ఇదిగొచ్చండి గృహాన్ని ప్రాంతం జ్ఞాపకం చేయడం సమస్తాన్ని సేనాపరచంగా మార్చి స్తుతి సింహాసనాసుడిపై నువ్వు ఉండి నీలో నుంచి ప్రభావం నలుదిక్కులకి యేసునామములో ప్రబలిలు విలునుగా. నీ ఉపదేశాన్ని అటగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దోతలు చీకటంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకరమైన ప్రయోగాలైనా లేదా ఒకవేళ కుంభమేళకు సంబంధించి ఎవరైనా బరి తెగించి ఏదైనా చేస్తున్న వాటి ప్రభావం నేస్తున్నాను. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి ఇవేగాక ఇంకేమైనా వాటిని కూడా బంధిస్తున్నాం. నీచే నరకానికి విసిరి కొడుతున్నాం. వాటి ప్రభావం ఇప్పుడే అక్కడే యేసునామములో నరకంలో లయమైపోనుగా. గొప్ప కార్యాలు జరిగించమని ప్రయోగాలు ఏమైనా యేసునామములో విడుదల కలుగును. సహాయము చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ నీ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మహింపరచుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మహింపరచుకుంటూ నీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, నా ఈ మాటలు వింటున్న వారికి, వీడియో ద్వారా కూడా వింటున్న వారికి, ఇక ముందు వినబోతున్న వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఓ నలుగురు కనబడుతూ ఉన్నారు. ఎవరయ్యా వీళ్ళంతా అంటే ఓసారి గతాన్ని పరిచయం చేసుకుంటే దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రజల యొక్క కడుపును పుట్టిన బిడ్డలు వీళ్ళు. ఎవరు వాళ్ళు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము కానీ లేదా నిర్గమాకాండం అంతా పరిశీలించిన, లేవికాండాన్ని పరిశీలించిన, ద్వితీయోపదేశకాండం మొత్తాన్ని పరిశీలించిన, లేదు దేవుని యొక్క హృదయం ఎలా ఉంటుందన్నది కూడా మనం పరీక్షించిన ఒకటే గుర్తొస్తూ ఉంటుంది. ఏంటయ్యా అంటే నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశమందు కనబడే వాటి ప్రతిమలైన, అంటే ప్రతిమ అంటే బొమ్మ, భూమి మీద కనబడే పశువులకు సంబంధించి లేదా మనిషి బొమ్మను కూడా చేసుకొని మొక్కకూడదు. జలచరములు అంటే చరములు అంటే నీళ్ళల్లో సంచరించేవి, చేప కానీ ఇక తాబేలు అని ఇట్లా రకరకాలుగా వీటన్నిటిని కూడా మా దేవుడు మా దేవతని పెట్టుకోవద్దు. ఎందుకంటే మిమ్మల్ని నేను ప్రేమించి నా కొరకు ప్రత్యేకంగా నా స్వహస్తాలతో నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నేనే దేవుడిని తప్ప వేరొక దేవుడు మీకు లేడు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే నా సన్నిధానానికి వచ్చి లేదా నా ఎదుట మోకరించుట అంటే మనల్ని మనం తగ్గించుకోవటం. మోకాళ్ళు చాలామందికి వంగవు తొందరగా. కుర్చీలో కూర్చోడానికి ఇష్టపడతారు. 16, 17, 18 సంవత్సరాలు ఉన్న యవనస్తులు కూడా కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద కాలేసి లేదంటే ముందుకు 2 కాళ్ళు జాపి ఒక కాళ్ళ మీద ఒక కాలేసి ఊపుతా ప్రార్థన చేస్తూ ఉంటాడు, లేదంటే ఆరాధనలో కూర్చుంటూ ఉంటారు.
మరి నువ్వు దేవుణ్ణి ఎంతగా గౌరవిస్తున్నావు? కలెక్టర్ ముందుకో ఎంఆర్ఓ ముందుకో లేదు, నువ్వు ఓటేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే ముందుకు పోయి అట్లా కాళ్ళుతో కూర్చుంటే అతగాడు పైకి కింద చూస్తూ ఉంటారు. మరి భూమి మీద కనపడే వీళ్ళకే అంతగా రెస్పెక్ట్ ఇవ్వాలని, రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు తృణీకారంగా చూస్తారన్న భయం ఉంది కదా. మరి నీకు బ్రతకడానికి మనుగడనిచ్చి, ఆయుష్ను పొడిగించి, ఆరోగ్యం ఇచ్చి, లేదా నీవున్న ఆరోగ్య స్థితిలోనే ప్రభు కృపనిచ్చి నడిపిస్తూ ఉన్నాడు కదా. మరి ఆయనకి ఇంకెంత భయపడాలి? ఆలోచన చేయండి. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని గమనిస్తే ఆ మాట కనపడుద్ది మనకి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో దానియేలు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అయ్యా అంటే, 9వ అధ్యాయం 1 నుంచి గమనిస్తే అక్కడ దానియేలు దేవుణ్ణి బతిమలాడుతూ ఉన్నాడు. ఎందుకు బతిమలాడుతున్నాడు అయ్యా అంటే, తన పితరులు చేసిన పొరపాటు అంటే, మీ చుట్టూ కనాను దేశంలో కొంతమంది మీరు చోలి వేయకుండా అలాగనే ఉంచారు. అయితే వాళ్ళు మీకు పడుకున్నప్పుడు ఆ మంచంలో ముళ్ళులాగా ఉంటారు, పని చేశాక కూడా విసుగు తెచ్చేవారిగా ఉంటారు, మీకు తలనొప్పిగా మారిపోతారు వాళ్ళు. నేనేం చెప్పాను మీకు? వారితో స్నేహం చేయొద్దు, వారిని అసలు ఉండనియొద్దు అన్నాడు. కనాను దేశంలో మొత్తాన్ని చంపేసేయండి, అది మీకు ఇస్తున్నటువంటి స్వాస్థ్యం అన్నాడు దేవుడు. అలాగనే స్వాస్థ్యాలు యెహోషువ ద్వారా పంచివ్వబడ్డాయి. ఈ రోజుల్లో కూడా చాలామంది తొందరపడి ఆలోచన చేసి ఆస్తులు పంపకాలు చేస్తారు. మరి కొంతమంది ఏమో కావాలని ఆస్తులు రాయి అని చెప్పని బలవంతం పెట్టి ఆ తర్వాత రాచి రంపాన పెట్టి వాళ్ళు చచ్చేలా కూడా చేస్తారు. అయితే ఆస్తుల పంపకాలు తెలివిగా దైవ చిత్తానుసారంగా గనక రాయగలిగితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకళ్ళు ఏం చేస్తారంటే, కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అంటే నడిమంచులో నలిపి చివరికి ఎవడు దారి వాడు వెళ్ళిపోతారు. ఇక ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కొట్టుకొని చస్తారని చెప్పి అన్నట్టుగా అవుతుంది. ఆస్తుల పంపకాలకు వచ్చేసరికి తెలివిగా దైవ చిత్తంలో దేవుడు జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇస్తున్నటువంటి ఆలోచన బట్టి కనుక నువ్వు ఆస్తి పంపకాలు చేయగలిగితే అందరూ సమాధానంగా ఉంటారు, ఎవరికి ఎటువంటి ఏ గొడవ ఉండదన్నమాట. ఇక్కడ యెహోషువ స్వాస్థ్యాలు పంచిస్తూ కూడా దేవుడు మోషే ద్వారా ముందుగా వీళ్ళకి ఈ భాగాలు ఉండాలన్నాడు. తర్వాత యెహోషువ ద్వారా కూడా పంచి ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు నాయకులు అంటే మోషే యొక్క పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ, వీళ్ళిద్దరి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట చెప్పాడు. ఏం మాట అంటే, మీరు మీ చుట్టూ ఉన్న మీతో పాటు ఉన్నటువంటి ఈ ప్రజలను మీరు తరిమి తోలేయాల, అసలు బ్రతకనీయకూడదు, మొత్తాన్ని ధ్వంసం చేసేయండి అన్నాడు. సరే, మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు యెహోషువ ద్వారానే ఒక మాట దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు వాళ్ళతో. ఏం మాట అంటే, నేను చెప్పిన మాట వినకుండా మీరు వాళ్ళని ఉండనిచ్చారు కాబట్టి వాళ్ళ వల్ల మీకు సమస్యలు. అంటే ఇక్కడ ఈ రోజుల్లో ఉండనిచ్చారు అనే మాటకు అర్థం ఏంటంటే, నీవు క్రైస్తవుడవు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడవు, క్రీస్తు రక్తంలో కడగబడిన దానవు, నీ కుటుంబమైనా నీవైనా నీ కుటుంబం కిందేం చూడ మాకు, నువ్వు ఆ చీకట్లేదు ఆడేం కనపడుతుంది, నాకెళ్ళి చూడు, నేను చెబుతున్నాను, నేను చూడమన్నప్పుడు లేక నన్ను గమనించను. నువ్వు క్రైస్తవుడు కాబట్టి, క్రైస్తవురాలు కాబట్టి, నీ కుటుంబం దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబం కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళతో స్నేహంగానే ఉన్నా కలగాపులం అన్నట్టుగా మొత్తం కలేసుకొని బ్రతకకుండా ప్రత్యేకంగా బ్రతకాల. ప్రత్యేకంగా బ్రతకమనే దేవుడు చెప్పాడు. వాళ్ళతో మీకు స్నేహం ఉండకూడదు, మీ పిల్లను వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ పిల్లను మీరు చేసుకోవడం అనే సెక్షన్ ఉండకూడదు.
దేవుని బిడలతోనే సాంగత్యం అనేది, అంటే సహవాసం అయినా లేదంటే పెళ్లికిచ్చుట, ఈ వ్యవహారం అంతా క్రీస్తు రక్తంలో కడగబడిన వారి ఎంచబడాలి, వాళ్ళతోనే జతపరచబడాలి. అట్లా కాకుండా ఇష్టానుసారంగా కనుక అడుగులు వేసి ఏదో మేము ఆ బంధుత్వాలు కావాలి ఈ బంధుత్వాలు కావాలని చెప్పని తొందరపడి అడుగులు వేసి నిర్ణయాలు చేస్తే చివరికి నీ బిడ్డ జీవితం, ఆడపిల్ల అయినా లేదంటే మగ పిల్లగాడైనా జీవితం నాశనం అయిపోద్ది. ఈమె ఒక అయ్యకు భారీగా పోయినా ఆమె ఒక ఇంటికి కోడలుగా వచ్చిన చెప్పలే అయ్యేం తప్పిపో. ఎందుకంటే ఈజీగా ఆడకూతురు రక్షణ లేకుండా కనుక ఒక ఇంటికి కోడలుగా వస్తే భర్త యొక్క మనసును మార్చేస్తుంది. పొరపాటు అసలు ఆగే పనే లేదన్నమాట, అంత చాకచక్యంగా మార్చేస్తుంది మనసుని. సరే, ఆడపిల్ల రక్షణ పొందిన అమ్మాయి ఇంకొక ఇంటికి కోడలుగా పోయిందనుకో, ఆ అల్లుడు కూడా ఏముందిలేండి, పెళ్ళైన 3 నెలలకు 4 నెలలకు ఖచ్చితంగా మేము మా అబ్బాయి కూడా మార్చలే, మీ అమ్మాయి నేను ఏం కాదులే అంటారు. చివరికి కట్ చేస్తే వాడు రాచి రంపాన పెడచడు. నువ్వు ఆ దేవుడిని నమ్ముకోవటాన్ని బట్టే మీరు మీ కుటుంబంతో ఆ దేవుడి దగ్గర పోవటాన్ని బట్టే మేమింత నాశనం అవుతున్నాం అన్న వాళ్ళు ఉన్నారు, మేము ఇలా కీడు అనుభవిస్తున్నాం అన్న వాళ్ళు ఉన్నారు, బ్రతికే ఉన్నారు కూడా వాళ్ళు. ఇంకా ఏమి ప్రభు అన్నాడు, మీరు పిల్లని ఇచ్చుకోవటం కానీ పిల్లకైనా పిల్లగాడికైనా పెళ్లి సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవటాలు సెక్షన్ ఉండకూడదు అన్నాడు. దీన్ని కూడా మీరారు. దీన్ని మీరటమే కాదు, ఏకంగా వాళ్ళ పద్ధతుల్లోకి వెళ్ళిపోయి, అన్యులైన వాళ్ళ పద్ధతుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ దేవతా స్తంభం నిలబెడితే అంటే ధ్వజస్తంభం అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ఒక చిన్న రాయిని నిలబెడుతూ అదే దేవత అంటాం, లేదంటే ఒక కర్ర నిలబెడుతూ అదే దేవత అంటే, ఏది చెట్టు కిందో ఒక కొండ మీదో ఏడో నిలబెడతారు, ఇక అదే దేవత దేవుడు అంటాం, పోయి మొక్కటం, సాష్టాంగ ప్రణామాలు చేయటం, నిలువుదోపిడి, తలనేలాలు, ఇక ఏదేదో గందరగోళం. వాళ్ళు అప్పటి నుంచే నేర్పారు ఈ పద్ధతులు. చివరికి దేవుడికి విసుగు పుట్టిందనమాట. విశ్రాంతి దినాన్ని ఎగనాం పెడతాం అన్నమాట. విశ్రాంతి దినం అంటే దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా గడిపే రోజు, ఆదివారం అని చెప్పుకుంటాం మనం. ఏది యూదులకు విశ్రాంతి దినం ఎప్పుడంటే శుక్రవారమే యూదులకు విశ్రాంతి దినం. ఆ శుక్రవారం నాడు మాత్రం ఏ పని చేయరు వాళ్ళు, పొరపాటును కూడా. కనీసం బటన్ నొక్కటానికి కూడా, చేతితో బటన్ నొక్కటానికి కూడా ఉండదు వాళ్ళ దేశంలో. ఆల్రెడీ శుక్రవారం రోజు సాయంకాలం మొదలుకొని రాత్రి వరకు, అంటే ఇట్లా దైవజనుడు దావీదు గారు చెబుతాడు, 56వ కీర్తన అట్టుకుంటే చూడండి, దాంట్లో ఒక మాట రాసి ఉంటుంది. 55వ కీర్తన 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించునన్నాడు. అంటే 3 పూటలు ఇక్కడ ప్రార్థన కనపడుతుంది దావీదు జీవితంలో కూడా. ప్రారంభ వచనం ఏమంటున్నాడు, యూదుల ఆచారము సాయంకాలం అంటే అది ఉదయం లెక్క వాళ్ళకి. ఉదయం అన్నాడంటే అది మధ్యాహ్నం, మధ్యాహ్నం అన్నదేమో సాయంత్రం లెక్క వస్తుంది. ఏది మనకు అర్థం కావడానికి చెబుతున్నా మాట. నువ్వేంది లేఖనాలు తిరగేసి మాట్లాడుతున్నాయని కూడా మేధావులు వచ్చారు బయటికి, తప్పులు పట్టుకోవడానికి బోచద్దాలు వేసి. వాళ్ళ బతుకులో ఉన్న తప్పులు పట్టుకోరు కానీ, చేస్తున్న బోధల తప్పులు నేను పట్టుకోరు కానీ, ఏనేది ఎటు చెబుతుడు అని చెప్పి పట్టుకోవడానికి మటుకు ముందుకు వచ్చారు. 55వ కీర్తన 17వ వచనం అక్కడ రాసిన మాట ఏంది, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున. అది యూతుల పద్ధతి. మనకు అర్థం కావడానికి ఇక్కడ సాయంకాలం అన్నది మనకు ఉదయంగా ఉంటుంది, ఉదయం అన్నది మధ్యాహ్నంగా ఉంటుంది, మధ్యాహ్నం అన్నది సాయంకాలంగా ఉంటుంది. అంటే 3 పూట్ల కూడా భక్తి సాధన అనేది ఇక్కడ కనపడుతుంది. అయితే ఇక్కడ రోజు ప్రారంభమయ్యేది ఎలా అన్న దాని దగ్గరికి ఇక్కడికి వచ్చాం మనం, బాగా గుర్తుపెట్టుకోండి. ఏది అయితే విశ్రాంతి దినాన్ని కూడా ఎగనాం పెట్టేసి లోకస్తులతో పాటు వీళ్ళు కూడా పనులకు వెళ్ళడం మొదలుపెట్టారు. చివరికి దేవునికి
కోపం రేగి తన ప్రవక్తల ద్వారా ఎన్నో విషయాలు చెప్పించాడు. ఆహా, పొర్రపాటును కూడా వంగట్ల అసలు వాళ్ళు దేవుని మాటకు లోబడచలా, వాళ్ళ ఇష్టానురాజ్యం అయిపోయింది. శ్రమలు అనుమతించాడు అయినా లోబడచలా, వేదన అనుమతించాడు అయినా లోబడచలా, నష్టం చూపించాడు అయినా లోబడచలా, ప్రాణ నష్టం చూపించాడు అయినా లోబడచలేదు, అనారోగ్య కారణాలు అయినా లోబడచలేదు, రాబడంచ అసలు చిల్లు వేసిన సంచులు అన్నట్టు అయిపోయింది అయినా లోబడచలేదు. కష్టార్జితం కూడా దీవించబడాలి లెక్క, దేవుడు నీకు తోడుగా ఉంటే. కష్టార్జితం కూడా చిల్లు కలిగిన సంచిలో వేయబడ్డట్టు ఉందని బైబిల్ గ్రంథంలో మాట ఉంది. మీ కష్టార్జితం అంతా ఎలా ఉందంటే, చిల్లు కలిగిన సంచిలో కనుక డబ్బులు కానీ ఏదన్నా వేస్తే ఏమవుతుంది? అది ఉంటాయా? మొత్తం పోతాయి. మీ పరిస్థితి అలా ఉందరా అబ్బాయి అని చెప్పని ఉంది. ఈ పాత నిబంధనలోనే దేవుడు ఆ మాట రాసి పెట్టాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, దేవునికి కోపం రేగి ఇర్మియా ప్రవక్త ద్వారా ఫైనల్గా చెప్పించాడు. ఇక అది ఇర్మియా ప్రవక్త ద్వారా ఫైనల్గా చెప్పించి అప్పుడు ఇక్కడ రాసి ఉంటుంది చూడు మాట, 9వ అధ్యాయం దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఆ మాట రాశాడు. మాదీయుడగు అహశ్వేషు యొక్క కుమారుడు అయిన దర్యావేషు కల్దీల పైన రాజు ఆయను, అతను ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను మొరపెడతాం మొదలుపెట్టాను అన్నాడు. కింద రాస్తాడు, ఇదే 2వ వచనం చూడు, తన ప్రవక్త యొక్క ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు అనే ఈ మాట నీకు మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది అంటే 2 దినవృత్తాంతాల గ్రంథము 2 దినవృత్తాంతాల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనంలో కనపడుతుంది. 2 దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము అంటే 391వ పేజీ చూడు, 22, 23 వచనాల్లో కనపడుతుంది. లేదా 21వ వచనం కాడి నుంచి చూస్తే, ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను అంటూ కింద రాస్తాడు. 20వ వచనంలో చూస్తే, ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొని ఉన్న వారి అతడు బబులోనుకు తీసుకొని పోయెను. రాజ్యము పారాసీకుల దగునని వారు అక్కడనే ఉండి అతని కుమారులకును దాసులైరి. నెబుకద్నెజరు అనే రాజుకు అప్పచెప్పాడు వీళ్ళ మొత్తాన్ని దేశంపై. ఆ రాజుకే కాకుండా ఇంకా మిగతా వాళ్ళ తర్వాత వచ్చే పిల్లలకు కూడా వీళ్ళు దాసులై ఉంటారు. ఎప్పటి వరకు అంటే 70 సంవత్సరాలు. అంటే దేవునికి కోపం రేగితే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈయన చూపిస్తా ఉన్నాడు. ఇంకను దేవునికి కోపం రేగే విషయాలు చేసిన సందర్భాల్లో న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం నుంచి గమనిస్తే 18 సంవత్సరాల నానా యాతనలకు అప్పచెప్పాడు అంటాడు. తిరిగి మళ్ళీ వాళ్ళు దేవుని పాదాలు పట్టుకొని సరి చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ వారిని క్షమించాడు. పశ్చాత్తాపడి అయ్యా మమ్మల్ని కనికరించని చెప్పని దేవుణ్ణి బతిమలాడితే దేవుడు మళ్ళీ వాళ్ళని క్షమించాడు, కనికరించాడు. అసలు ఇది అంత ఎందుకు చెబుతున్నారో బాబు, అసలు నువ్వు ఏడకు పోయి ఏడ నుంచి వచ్చావని చెప్పంటే, మరి వీళ్ళు అసలు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేవాళ్ళు మారు పేర్లు అన్నమాట. మనం చదువుకున్న పేర్లేమో అసలు పేర్లు హననీయ, మిషాయేలు, దానియేలు, అజర్యా. హనన్య, మిషాయేలు, అజర్యా అనే వాళ్ళ పేర్లు మార్చాడు. దానియేలు కూడా మార్చాడు. కానీ అందరికి గుర్తుండాలని చెప్పని దానియేలు పేరు అనేది పరిశుద్ధాత్మ దేవుడు అట్లానే ఉంచాడు అన్నమాట. మనకు అర్థం కావడానికి. అయితే తర్వాత రాజు వాళ్ళ పేర్లు మార్చి షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అను వీరు అని చెప్పని తర్వాత మెన్షన్ చేయబడింది. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథాన్ని గమనిస్తే ఇజ్రాయేల్ ప్రజలు 3వ అధ్యాయంలో చూస్తే అసలు శిక్ష అన్నమాట.
8 సంవత్సరాలు శిక్ష ఇక్కడ కనపడుతుంది. ఈ 8 సంవత్సరాలు శిక్షను బట్టి వారు మొరపెడితే 40 సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు దేవుడు. మళ్ళీ అంతటితో అయిపోయిందా? మళ్ళీ అమ్మనే యథా రాజా తథా ప్రజ, కుక్కతోక ఎంత లాగ్గట్టినా కానీ అది వదిలిపెడితే ఏమైతే వంకరగానే వచ్చింది. వేమన గారి పద్యాల్లో అయితే ఎలకదోక తీసుకొచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు కదరా అని చెప్పని కూడా రాసి ఉంది. అట్లనే వీళ్ళ బ్రతుకులేం మారలా. మళ్ళీ ఏం చేస్తున్నారు చూడండి, కింద అన్న ఆ 14వ వచనం కాడ చూస్తే 18 సంవత్సరాలు కొంతమంది బానిసలకు అప్పచెప్పాడు. అక్కడ ఒక మాట చెప్తాడు. అయితే మళ్ళీ దేవుని మొరపెట్టినప్పుడు 80 సంవత్సరములు నిమ్మళంగా ఉన్నాయంట. 80 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళకు ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఇచ్చాడు. ఒకచోటేమో 8 సంవత్సరాలు శ్రమానము తీస్తే 40 సంవత్సరాలు విశ్రాంతి, ప్రశాంతమైన వాతావరణం బ్రతకడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. మరో చోట 18 సంవత్సరాలు శ్రమలకు అనుమతిస్తే ఏకంగా 80 సంవత్సరాలు నెమ్మదిగా బ్రతకటానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకు, ఎలా, ఏం జరిగితే అంటే వారు పశ్చాత్తాపడి అయ్యా మేము పొరపాటు చేసాం క్షమించు ప్రభు అని బతిమలాడినందుకు. కానీ ఇక్కడ ఇర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటను బట్టి ఇజ్రాయేలీలు వారి హృదయాలు కఠినపరుచుకున్న దాన్ని బట్టి ఇక దేవుడిచ్చిన అవకాశాలు, టైం ఉంటుంది, ఒక టైము, ఆ టైం దాకా కనిపెడతాడనమాట. దిద్దుకుంటారా లేదా, మార్చుకుంటారా లేదా అని పద్ధతులు. ఆ టయానికి ఇక నువ్వు మారలేదా ఇక ఆయన శిక్ష అనుమతిస్తాడనమాట. అలా శిక్షించబడిన దాన్ని బట్టే ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేవాళ్ళు బబులోను దేశానికి నెబుకద్నెజరు అనే రాజు ఆ రాజు యెరూషలేము పట్టణం మీదకు పోయి దేవుడు సెలవిచ్చిన మాట అది. నా దాసుడైన నెబుకద్నెజరు అని చెప్పి కూడా రాసి ఉంది ఆ మాట. నా దాసుడైన నెబుకద్నెజరు రాజుని ఇదిగో ఈ యెరూషలేము పట్టణం మీదకి నేను పంపిస్తున్నాను. అతను వచ్చి ముట్టడి దెబ్బేస్తాడు. అంటే చుట్టూ జనాన్ని వేసి చుట్టూ ఉంటారు వాళ్ళు. ఇక లోపలోడు బయటికి రావడానికి లేదు, బయట లోపల పోవడానికి లేదు. ఉంటే ఆడే మగ్గి చచ్చిపోవటం అనమాట. అలా ముట్టడి దెబ్బేస్తారు. ముట్టడి దెబ్బ అంటే అదే అర్థం. ముట్టడి దెబ్బేసినప్పుడు ఇక ఊపిరాడదనమాట. ఈ ఎవరన్నా కానీ అట్నే మగ్గి చచ్చిపోవడం లోపల. అయితే అతను వచ్చి యెరూషలేము పట్టణాన్ని దోచుకుంటాడు. యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా, సొలొమోను దేవాలయం కట్టింది బంగారపు ఇటుకలతో. సొలొమోను కట్టిన దేవాలయం బంగారపు ఇటుకలతో కట్టబడింది. అయితే నెబుకద్నెజరు అనే రాజు ఆ బంగారపు ఉపకరణాలు మొత్తం ఎక్కడెక్కడైతే ద్వారబంధాలకు బంగారపు రేకులు వేసారో మొత్తం ఒలుచుకొని వెళ్ళిపోయాడు. అంటే ఒలుచుకోవడం అంటే మొత్తం ఓడబీక్కొని దేవుడు అనుమతి ఇచ్చాడు. కారణం ఏంటంటే దేవుని మాట వినలేదు ఇజ్రాయేలీలు. అందుకే దేవుడు చెప్పాడు, ఎన్నో ప్రవక్తల ద్వారా, తన దాసుల ద్వారా హెచ్చరికలు జారీ చేసిన మాట వినకుండా వాళ్ళకు నచ్చినట్టు విచ్చలవిడిగా బ్రతకటానికి నేర్చుకొని విశ్రాంతి దినాన్ని కూడా ఎగనాం పెట్టి వాళ్ళకి నచ్చినట్టు కూడా బ్రతకడం మొదలుపెట్టారు. ప్రభు ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళకి చెవులు మందమైపోయాయి. చెవికి తీసుకోవట్లేదు ఆ మాటలు, హృదయంలో పదిలపరుచుకోవట్లేదు. అయ్యో ఇలా బ్రతికితే దేవుడు ఉగ్రత వస్తుంది కదా, తన దాసుల ద్వారా చెప్పాడు కదా, ఇలాగ బ్రతకూడదు కదా అన్న మాట పక్కన పెట్టేశారు. చివరికి కట్ చేస్తే వచ్చిన అనుభవం ఏంటంటే శ్రమలు. ఆ శ్రమలను బట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే వాళ్ళలో జ్ఞానవంతులైన వాళ్ళని గ్రేడింగ్ చేసి వాళ్ళు ప్రత్యేకంగా తీసుకొని ఒక ప్రత్యేకమైన ఆహార మంచ ఏర్పాటులో పెట్టి, అక్కడ మొదటి అధ్యాయంలో చెప్తాడు, మన కల్దీల యొక్క ఆచారములు, దానికి సంబంధించిన విద్యాబోధలు అనేవి అక్కడ ఉన్నటువంటి వీళ్ళ మీద అధికారిని ఒక ఆయన పెట్టారు. ఆ అధికారితో మాట్లాడుతున్నాడు. నపుంసకులకు అధిపతియగు
అధిపతి గట పైన రాసి ఉంటుంది ఇక్కడ 3 సంవత్సరములు వారిని పోషించి నా పిమ్మట అంటూ పైన ఇక్కడ రాశాడు. మూడో వచనం చూడండి. రాజు అష్పెనజు అను తన నపుంసకులకు అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను, ఇజ్రాయేలీలలో రాజవంశములలో ముఖ్యులైన లోపం లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానము కలిగిన తత్వజ్ఞానము తెలిసిన వారైన రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము అన్నాడు. వీళ్ళు ఎవరంటే రాజవంశానికి సంబంధించిన వాళ్ళు. బాగుంది. వాళ్ళు పితరులు చేసిన పొరపాట్లను బట్టి ప్రస్తుతం ఉన్న వాళ్ళు అనుభవిస్తున్న శిక్ష అది. దానియేలు గ్రంథం అంటే చెరకు లాక్కొచ్చారు వాళ్ళు. అయితే అక్కడ అన్యుల మధ్యలో కూడా తనతో పాటు ఉన్నటువంటి రాజకుమారులు వాళ్ళతో పాటు కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడితే ఇక్కడ రాజుగారి బల్ల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ బలి అర్పణలు కానీ శ్రేష్టమైన ఆహార పదార్థాలు కానీ దానికి కానుకమాక శ్రేష్టమైన ఆహార పదార్థాలు కానీ ఏయైనా వస్తున్నాయి, తినాలనుకున్న వాళ్ళు తింటున్నారు. కానీ ఈ నలుగురిలో కూడా ఒక నిర్ణయం రావడానికి ఒక్కడు అడ్డం తిరిగాడు. ఆ ఒక్కడే దానియేలు. నువ్వు పెట్టే నేను తినను అన్నాడు. ఆహా, మన మనసులో ఉన్న ఉద్దేశాలు అక్షరాల పొణికి పుచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు రబ్బా అని చెప్పని దానియేలు పక్కన చేరారు ఈ మిగతా ముగ్గురు కూడా. మాకు కూడా వచ్చు నువ్వు పెట్టే ఆహారం. ఏదో మొత్తం కలగలిసి నన్ను చంపించాలనుకుంటున్నారా? ఆ నపుంసకుడు అడుగుతా ఉన్నాడు, అధిపతి నన్ను చంపించాలనుకుంటున్నారా రాజు చేతిలో? ఇలా అయితే నాకు కీడు సంభవిస్తుంది అంటే 10 రోజులు మమ్మల్ని పరీక్షించు, ఆకుకూరలే పెట్టు, మాంసాలు రాజు సముఖం నుంచి వచ్చే ద్రాక్షరసం మాకొచ్చు తీర్మానం చూడండి ఇక్కడ. అయితే ఈ మాటలన్నిటిని బట్టి ఆ నపుంసకుడికి అధిపతి యొక్క అధికారి వాళ్ళు చెప్పినట్టే అన్ని విధాల వాళ్ళకి కావాల్సినవి ఇచ్చారు. ఆ మాంసం తిన్న వాళ్ళకంటే ఈ ఆకుకూరలు తిన్నవాళ్ళు మోకాలే బాగా తేజరలుతూ ఉన్నాయట. అంటే ప్రత్యేకపరచబడిన అనుభవం. ప్రసంగం ఇప్పుడు ప్రారంభమవుతుంది. శ్రద్ధగా 10 నిమిషాలు అంతకంటే ఎక్కువ సమయం తీసుకోను. నేను అనుకుంటున్న ఆ మాట ప్రభు చిత్తం ఎలా ఉంటుందో. ప్రత్యేకపరచబడిన జీవిత అనుభవం ఇక్కడ కనపడుతుంది ఈ నలుగురిలో. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన నీవైనా నేనైనా మన వ్యక్తిగత జీవితమైన కుటుంబ జీవితమైన ప్రత్యేకపరచబడిన అనుభవం కలిగి ఉన్నామా? లేకపోతే నలుగురిలో నతనేలని గుంపులో గొర్రెలని చెప్పని సాగిపోతున్నామా? షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు అనేవాళ్ళు ప్రత్యేకంగా ప్రత్యేకించుకున్నారు. వాళ్ళే ప్రమాదమే. ప్రత్యేకపరచుకోవటం అనేది ప్రమాదమే. రాజు గనక తెలిస్తే, రాజుకు తెలిసినా సరే ప్రమాదమే, తెలియకపోయినా తెలిసినా ప్రమాదమే. అధికారికి అక్కడ రాసున్న మాట, దేవుడు దానియేలు విషయంలో దయ పుట్టించాడట అధికారికి. ఆ కారణాన్ని బట్టే ఆ నలుగురికి ప్రత్యేకంగా ఆహార ఏర్పాట్లు జరిగాయి. ఈ రోజుల్లో నీ విషయంలో కానీ నా విషయంలో కానీ మన విషయంలో ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ నడితే మనం ఒక ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా పలానా వాళ్ళు ఇలా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో నాకు వారు నా విషయంలో దయ పుట్టేలాగా. ఎలాగా? ఎవరికి? నా విషయంలో నా ఎదుట రంకెలేస్తున్న వాళ్ళు కానీ వ్యతిరేకంగా ఏదో ప్రమాదం ఉందనుకున్న వాళ్ళకి నా విషయంలో దయ పుట్టించు. ఎస్తేరుకి ఏమైంది? అక్కడున్న నపుంసకుడు హేగే కూడా ఎస్తేరుని చూడంగానే దయ పుట్టింది. అంతటితోనే అయిపోయిందా? అయిపోలే. రాజు దగ్గర పోగానే రాజుగారి ముందు ఎంతోమంది కన్యకలు దేశపోబడ్డారు, కానీ వాళ్ళు ఎవరిని మెచ్చలేదు రాజు. ఎస్తేరును మాత్రమే మెచ్చాడు. ఆమెను చూడంగానే రాజుకు దయ పుట్టిందట.
ఏది భారీగా ఎంచుకునేటప్పుడు, తర్వాత సమస్య అనేది ఉన్నప్పుడు కూడా మొర్దెకాయి అంటాడు, నువ్వు ఈ క్షణమందు నువ్వు స్పందించకపోతే ఏదో ఒక దిక్కు నుంచి సహాయం అందిస్తాడు దేవుడు, అయితే నువ్వు మాత్రం తప్పించుకోవమ్మాయి జాగ్రత్త అన్నాడు. అయితే 3 రోజులు ఉపవాసం ఉండండి అన్నాడు. ఉపవాసం ఉండమంది. ఆమెతో పాటు ఉన్న ఆడపిల్లలు కూడా ఉపవాసం ఉన్నారు, యూదులంతా ఉపవాసం ఉన్నారు, మొర్దెకాయి కూడా ఉపవాసం ఉన్నాడు. ఆ పరిస్థితిని బట్టి ఉపవాసం ఉండి రాజు దగ్గరకు పోతే అనుమతి లేదు, అయినా సరే రాజు ముందుకు వెళ్ళిపోయినా పోగానే రాజు ఆమెను చూడంగానే దయ పుట్టిందట. ఈరోజు నువ్వైనా నేనైనా ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నా, వ్యతిరేకం లేకపోయినా సరే, అయ్యా నాకు నా భర్త విషయంలో నాకు దయ పుట్టించు, లేదా నా భార్య విషయంలో నాకు దయ పుట్టించు, నాకు నేను వెళుతున్న కాడ అధికారుల విషయంలో దయ పుట్టించు, లేదా లెక్చరర్స్ కాడ దయ పుట్టించు, లేదంటే కాలేజ్ తోటి స్టూడెంట్స్ ఉంటారు కాలేజీలో అయినా, లేదంటే స్కూల్లో అయినా, నా బెంచ్మేట్స్ కానీ ఏదన్నా కాలేజీ మొత్తం మీద ఎవరైనా ఉన్నా నన్ను చూడంగానే వాళ్ళకి దయ పుట్టించాయా, తప్పుడు అభిప్రాయం రాకుండా కాపాడాయా, నాకు వ్యతిరేకంగా ఉండకుండా కాపాడాయా. ఏది ఒకవేళ కోర్టు సమస్య ఉంటే జడ్జి గారు నన్ను చూడంగానే దయ పుట్టించు, ఎస్ఐ గారు, డిఎస్పీ, పోలీస్ వ్యవస్థలో ఏ ఉన్నతాధికారులు ఉన్నా ఎవరైనా సరే నన్ను చూడంగానే దయ పుట్టించు. నేను పనిచేసే కాడ ఉద్యోగం కాడ నన్ను నా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు నన్ను చూడంగానే దయ పుట్టించు. అయ్యా నేను పనిచేసే కాడ కానీ నేనున్న ప్రాంతంలో కానీ నా చుట్టూ ఉన్న ప్రజలకు నన్ను చూడంగానే దయ పుట్టేలాగా చెయ్యి. ఈ ప్రార్థన చేయ, ఖచ్చితంగా దాన్ని సక్సెస్ఫుల్గా నువ్వు అక్షరాల నువ్వు ఆశీర్వాదంగా పొందుకుంటావు. ఏం వాళ్ళకి చేసిన దేవుడు నీకు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. దయ పుట్టింది కాబట్టి, ఇక్కడ దయ పుట్టింది కాబట్టి దానియేలు అడగంగానే వాళ్ళ మిగతా వీళ్ళ నలుగురికి ప్రత్యేకమైన ఆహారపు ఏర్పాట్లు జరిగాయి. ఈరోజు ఆ నలుగురు ప్రత్యేకంగా ఆ బబులోను దేశాన్నే కాదు, వాళ్ళు ప్రత్యేకించబడతాన్ని బట్టి బబులోను దేశాన్నే కాదు, నెబుకద్నెజరును కూడా ఎదిరించారు. విగ్రహానికి మొక్కమంటే మేము మొక్కమన్నారు. ఏది ప్రత్యేకమైన జీవితాన్ని బట్టి విగ్రహానికి మొక్కమంటే మేము మొక్కమన్నారు. సమస్య వచ్చినప్పుడు నలుగురు కలిసి సమిష్టిగా మొరపెడతామనేది కనుక మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అగ్నిగంధకం అని గుండంలో పడేసినప్పుడు ఏమైంది? అగ్నిగంధకం గుండంలో పడేస్తే ఏదో అయింది, నీ షాప్ ఏదో నువ్వు చెప్పుకో అంటవా? ఏంది అగ్నిగంధకాల గుండంలో పడేసినప్పుడు ఆ ముగ్గురికి ఏం కాలేదు. 4వ వ్యక్తిగా యేసు ప్రభు వారు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది 4వ వ్యక్తిగా ఆయన వచ్చాడు. ఆ సమస్య వాళ్ళు ఎదుర్కోకపోతే ఆ నెబుకద్నెజరు పరిపాలన కింద ఉన్నటువంటి ఆయా దేశాలు ఏమైతే ఉన్నాయో, ప్రపంచ చక్రవర్తి అతనప్పుడు ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు అతని మాటకు లోబడతాయి. ఏకచక్రాధిపత్యం అంటారు దాన్ని. ఆయనే శాసిస్తాడు ఏదైనా. ఆ దానియేలు గ్రంథంలో ఆ మాట కనపడుతుంది. ఈ విధముగా కాపాడగల సమర్థుడు గల దేవుడు ఇంకెవరున్నారయ్యా? ఈ విధంగా కాపాడగల సమర్థుడు అయినటువంటి దేవుడు ఇంకెవరున్నారు? ఈ దానియేలు, లేదంటే ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క దేవుడు. కాబట్టి వీళ్ళని ఎవరైనా తిరస్కరించిన, తోలనాడిన, హేళన చేసిన, వాళ్ళ దేవుని కనుక హేళన చేసి మాట్లాడిన, ఆ దేవుడే దేవుడు కాబట్టి ఆయనకే మొక్కకపోయినా వాడి ఇల్లు పెంట కుప్పగానో వాడిని ముక్కలుగా నరికేస్తానని చెప్పి శాసనం ఇచ్చాడు. ప్రత్యేక పరచబట్టాన్ని బట్టి మనకి ఎన్నో రకాల ఇరుకు ఇబ్బందులు, సమస్యలు, వేదనలు ఉంటాయి. అయినంత మాత్రాన నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? క్రైస్తవుని ఎవడైతే హింసిస్తాడో వాడికి అటు పక్క నుంచి అన్ని నరాలు లాగి కట్టేసినట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవడైతే క్రైస్తవుని హింసిస్తాడో వాడికి అమ్మండే వెనకాల మళ్ళీ అన్న గొయ్యి దవ్వుకుంటానే వస్తాడు. ఎనిక్కిపోవటానికి ఉండదు అనమాట. ఎనిక్కిపోతే ఆ గొయ్యిలో పడాల. యువతల క్రైస్తవుని ఎవరైతే, క్రైస్తవురాలైనా సరే క్రైస్తవుడైనా సరే, ఎవడైనా ఇరుకున పెట్టాలని, సమస్యలు ఇరికించాలని, ఇంకేదో చేయాలనుకుంటే వాడు దొవిన గోచులో వాడే పడతాడు. ఇక రెండో మార్గమే లేదు. కీర్తన గ్రంథంలో ఆ మాట ఉంది. 35వ కీర్తన అనుకుంటా. 35వ కీర్తనలో ఒక మాట ఉంది.
4వ వచనం నుంచి గమనిస్తే, నా ప్రాణం తీయగోరు వారికి సిగ్గును అవమానం కలుగును గాక, నాకు కీడు చేయని ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక, యెహోవా దూత వారిని పారదోలును గాక, వారు గాలికి కొట్టుకొని పొట్టువలే నుందురుగాక, యెహోవా దూత వారిని తరుమును గాక, వారి త్రోవ చీకటే జారుడుగా నుండునుగాక, నన్ను పట్టుకొనవలనని వారు నిన్నిమిత్తముగా గుంటలో తమ వలను ఒడ్డిరి. అంటే వల అనేది వేశారు అక్కడ. దొంగ ఊపి అని అడవుల్లో మంచి మంచి గుంతలు దొవ్వి జంతువులు పట్టుకోవటానికి ఆ గుంత సరిగా తరుముకుంటూ వస్తారు. ఆ గుంతలో పడంగానే ఇక వల ఉంటుంది అన్నమాట. అక్కడ ఆకులన్నీ కప్పేసి అమాంతంగా పైకి లాగేస్తారు, ఆ జంతువు పట్టపడుతుంది. అలాగా, ఎందుకంటే ఈయన అడవిలో సంచరించినాడు కాబట్టి ఆ అనుభవాల నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను పట్టుకొన వాళ్ళని వారు నిన్నిమిత్తముగా గుంటలో తమ వలనొట్టిరి. అంటే ఏదో ఒక స్కెచ్ చేశారనమాట. అయితే అది ఎలా చెడిపోతుందో చూడు. నా ప్రాణం తీయవాలని నిన్నిమిత్తముగా గుంట త్రొవిరి. ఏదో ఒకటి గట్టి కీడు చేయాలని లైన్లో ఉన్నారు. వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుపడునుగాక, వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. కింద ఇంకో మా కోడ సాక్షులు లేచున్నారు. నేను ఎరుగని సంగతుల గురించి నన్ను అడుగుతున్నారు. నాకు దిక్కేదయ్యా అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు ఎదుట. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు గారు దైవజనుడు అని ఎందుకనంటే ఆయన ప్రవక్తగాను దీర్ఘదర్శిగా కూడా ఉన్నాడు. దైవజనుడుగా ఎఫోద్ ధరించుకొని మరి దేవుని ముందుకు వెళ్ళిన సందర్భాలు 1 సమయంలో 2వ సమయంలో గ్రంథంలో కనపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రైస్తవుని ఎవరైనా సరే ఇరుకొని పెట్టాలనుకుంటే, నువ్వు ఏ సంఘ సభ్యురాలుగా ఉన్నా, సంఘ సభ్యుడిగా ఉన్నా, క్రైస్తవుడికి కానీ దేవుని సంఘానికి కానీ దైవజనుడికి కానీ ఎవరైనా సరే ఏదైనా సరే నువ్వు చేస్తున్న ఉపాధి పని విషయంలో కానీ పనుల కాడ కానీ ఏదైనా చెయ్యాలని ప్రయత్నం చేస్తే వాడు ఆ కీడులోనే పడతాడు, ఇంకా 2వ దాంట్లో పడు. వాడిని ఎత్తి మీదకి వచ్చేలా చేస్తాడు దేవుడు. సౌలు దావీదును చంపాలని తరిమాడు. ఎట్లయినా సరే ఏ అవకాశం దొరికినా దావీదును బ్రతకనీయకూడదని తరిమి 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 చివరికి ఏమైంది? కడుపున పుట్టిన కొడుకు ముందు చచ్చాడు. ఆ దుఃఖం అంతే ఉంది. అయినా సరే ఇతను పగ మాత్రం చల్లారట్లా. దావీదు దొరికితే చంపేద్దా అని చెప్పని చివరికి ఏమైంది? తన కత్తి మీద తనే పడి చచ్చేలాగా. మరి బైబిల్లో ఇన్ని గొప్ప గొప్ప సాక్ష్యాలు, దేవుడి చేసినటువంటి అద్భుతాలు నువ్వు చదువుతున్నావు, తెలుసున్నావు. మరి నీ మనసులో ఎందుకు గలిబిలి, గందరగోళం? అమ్మో ఏదైదు, అమ్మో ఏదైదు అంటే నువ్వు నమ్మలేదు పూర్తిగా దేవుణ్ణి. ఆ వాక్యం అనేది నీ హృదయానికి, నీ బతుకుకు అన్వయించుకోలేదు. ఆ కారణాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు. ఖచ్చితంగా దేవుడు తన దాసులను వాడుకొని చెప్పబడుతున్న వాక్యాన్ని నీ హృదయంలో కనుక ఖచ్చితంగా పదిలపరుచుకొని ఆ వాక్యానికి అనుగుణంగా నువ్వు అడుగులు వేస్తూ నీ బ్రతుకును కట్టుకుంటూ, జీవితాన్ని కట్టుకుంటూ, కుటుంబాన్ని కట్టుకుంటూ, బిడ్డలను కూడా సరైన మార్గంలో నడిపించుకుంటూ కనుక నువ్వు నడవగలిగి ఉన్నట్లయితే నువ్వు భయపడవు. సమస్య వచ్చిందా? ప్రభువా నువ్వే చూసుకో, నాకేం చేత కాదు, నేను ఇదే ప్రార్థన చేస్తా. ఎవరు ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటిది హృదయానికి లోపల గాయమయ్యే పరిస్థితి ఉన్నా సరే, అట్లాంటి మాటలు విన్నా సరే వింటూనే ఉంటా. మరో పక్క ఆత్మలో ప్రభువా నీకు అప్పచెబుతున్నా, నేను దీన్ని పరిష్కరించలేను. నేను ప్రయత్నం చేస్తే గందరగోళం, చాలా సమస్యలు. అదే నువ్వు పరిష్కరించావనుకో ఏ గందరగోళం ఉండదు. ఎక్కడ ఎవడు ఎలా సత్తుమనగాలో, ఎక్కడ ఎవడు మట్టు పెట్టబడాలో, అసలు ప్రభు గన కోపం రేగితే కంచే టికెట్ కన్ఫామ్ అయిపోద్ది అనమాట. అర్థమవుతుందా? క్రైస్తవుడికి కీడు కలిగించాలని ప్రయత్నం చేస్తే మాత్రం అదే కన్ఫామ్. అది గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఓ ప్రాంతంలో
అందరూ తాగుబోతులే ఆ ఊరంతా. ఆ బార్ షాప్ దొంగతనంగా ఆ బార్లో అంటే ఎక్స్చేంజ్, ఇప్పుడు లైసెన్స్ కలిగిన కొట్ల కాడ నుంచి కొంతమంది పల్లెటూరులో సీసాలు తెచ్చుకుంటారు, కేసులు తెచ్చుకొని దొంగసాడుకు పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. అట్లాంటి మొత్తాన్ని పగలు కొట్టేశారు, నాటు సారాయి మొత్తం కూడా లేకుండా చేశారు. అమ్మ ప్రశాంతంగా ఉన్నదిలే అని చెప్పని వీళ్ళంతా ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభు మా భర్తలను మార్చంటే కొంతమంది జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేసి వాళ్ళ భర్తలు మార్చిన దాన్ని బట్టి, తాగుడాన్ని విసర్జించిన దాన్ని బట్టి దేవుని మహింపరుస్తా వాళ్ళ జీవితాల్లో, వారి భర్తల జీవితాల్లో, కుటుంబంలో చేసిన దేవుడు చేసిన కార్యాలను బట్టి మిగతా వాళ్ళు కూడా మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇతరులు కూడా బలపడతారు, దేవుని వైపు మళ్ళుతారు. ఆ కుటుంబాలు కూడా దేవునిలో కట్టబడతాయి. నీ జీవితంలో చేసిన కార్యాలను సాక్ష్యంగా చెప్పకుండా అంతే సప్పగా పడుకున్నావు అనుకో, నీ వల్ల దేవునికి ఉపయోగం లేదు, ఇంకొకటి రావడానికి కూడా నువ్వు ఉపయోగపడవు, ఆడ కూతురైనా మగవాడైనా సరే. ఇక్కడ వాళ్ళు జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చిన్న పూరిపాకాలు వేసుకున్నారు, దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతూ ప్రార్థన చేసుకున్న బాగానే ఉంది. ఆ ఊళ్ళో ఒకడు పంచానికి లైసెన్స్ తీసుకొని ఆ మందిరానికి దగ్గరలోనే పెట్టుకున్న బార్ షాప్. ఏం పెట్టిండు? ఆ మందిరానికి దగ్గరలో ఏం పెట్టిండు? బార్ షాప్ పెట్టిండు. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంది? బార్ షాప్ పెట్టాడు. ఇక వీళ్ళు వదిలిపెట్టకుండా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. నెహ్రూ గారు చెప్పాడు, అరే క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళని గెలికారంటే మాత్రం మీకు మూడిందేరా అని చెప్పాడు. క్రైస్తవుడిని కదిలిస్తే జరిగే పని ఏంటంటే వదిలిపెట్టకుండా దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తాడు. కదలాల్సినోడు కదులుతాడు. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడికున్న ఆయుధం ఒకటే. యేసన్న గారిని కూడా నీకు దిక్కున్న సాడు చెప్పుకోపోయి వేస్తా అది ఇది అని చెప్పని నాన్న రకరకాలుగా మాట్లాడారన్న. ఇక నాకు దిక్కేముందయ్యా, దేవుడేగా, పోయి ఆయనకే దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండంట. ఒక్క దెబ్బతో టికెట్ చించి పక్కన పడేసాడు. ఒక దెబ్బతోనే టికెట్ చించి పక్కన పడేసాడు అన్నమాట. నాకు తెలిసిన ఒక దైవజనుడు, నన్ను అభిషేకానికి సహకరించిన దైవజనుడు కూడా, తను సేవ చేస్తున్న ప్రాంతంలో ఇలానే ఒకడు ఇంటి ముందు కూర్చొని మంచం వేసుకొని మరి దేవుని సేవ జరుగుతుంటే జడగొడుతుండంట. చూసి 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 ఒకటే మాట ప్రార్థన చేసిండంట, ప్రభువా నీకు ఇష్టమైతే అతను మార్చి సంఘంలో సభ్యుడిగానే చెయ్యి, లేదా అసలు వాడిని ఉండని కూడా తీసేయి భూమి మీద నుంచి, ఏదో నీ ఇష్టమైన చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పాడు. కట్ చేస్తే ఏమీ లేదు, రక్షణ అనుభవం కూడా లేదు, టికెట్ చించేసాడు, వెళ్ళిపోయాడు అనమాట. ఒకళ్ళు ఇలా ఉంటారు, బయట కూర్చొని అంటే ఇప్పుడు మేము కూర్చున్నాం కాబట్టి మా గురించి అంటే మీకు ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఎవడైతే సేవను, సంఘాన్ని, దేవుని బిడ్డల యొక్క జీవితాలను పాడు చేయాలని చెప్పి నడుం బిగిస్తాడో వాళ్ళకు తగులుతాయి. గుబా 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 అని మంచి పిడికిలు గుర్తులు తగులుతూ ఉంటాయి అన్నమాట ఈ మాటలు. ఖచ్చితంగా కన్ఫామ్గా టికెట్ కన్ఫామ్ అయింది. సరి చేసుకుంటే ఏముండదు అనమాట. వీళ్ళంతా అమాలేకులు బ్యాచ్ అనమాట. దాన్ని పోయి కుక్క చెవులు పిండుతారు వాళ్ళు అమాలేకులు. హాయి పట్టణం దగ్గర మాకు జ్వరం ఇదే ఉందయ్యా, మమ్మల్ని బానియండి అంటే కుదరదు, ఎట్టబోతారు అని ఎదురొచ్చారు. దేవుడు ఏం చేశాడు, మొత్తాన్ని చంపేనాడు. దొరికినాడు చంపారు. పారిపోయిన వాళ్ళు లెక్క మిగతా రాసి ఆడబెట్టాడు. సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు, సౌలు రాజుగా వచ్చినప్పుడు సమూయేలు ద్వారా రాజు సౌలుకు చెప్పాడు, అమాలేకులు చేసింది నాకు గుర్తుంది, మొత్తాన్ని వేసేయండి. ఆ తర్వాత కాలక్రమంలో ఆ పగ తీరింది. దేవుడే వదిలిపెట్ట. దేవుడు పగబట్టాడంటే ఎన్ని తరాలు గడిచినా సరే నీ వంశము, నీ ఇంటి పేరు మీద ఉన్నటువంటి ఎవడైతే బ్రతుకున్నారో వాళ్ళ మొత్తాన్ని తుడిచిపెడతాడు. దేవుడు పగబట్టకూడదు మన మీద. అమాలేకుల సంగతి అదే అయింది. యెహోషువకివ్వు, ఇది రాసి గ్రంథంలో అన్నాడు, గ్రంథంలో రాసివు అని చెప్పి అన్నాడు. అట్లనే రాసిస్తే మొదటి సమూయేలు గ్రంథం కాడికి వచ్చేసరికి అక్కడ చెప్తాడు మళ్ళీ మొత్తాన్ని తుడిచిపెట్టి అన్నాడు. ఇక్కడ దేవుని ప్రజలకు వ్యతిరేకంగా
ఈ ఊళ్ళో కూడా బార్ షాప్ ఆడ పెడితే వీళ్ళు మామూలుగా ప్రార్థన చేస్తుంటే వర్షాకాలం వచ్చింది. ఒక పిడుగు పడదా ఆ బార్ షాప్ మీద. పిడుగు పడుతుంటేనే వీళ్ళు పోయి ఆ పిడుగుపాటు ఆ బార్ షాప్ యజమాని పోయి కేసు పెట్టాడు. కోర్టులో వాయిదాలు జరుగుతుంది. అయ్యా ఎందుకు వీళ్ళ మీద కేసు పెట్టావంటే వీళ్ళు క్రైస్తవులు అన్నారు మా మీద అన్యాయంగా కేసు పెట్టారయ్యా. మరి అతనికి ఏదో మీరు ప్రార్థన చేస్తేనే ఈ షాప్ అంతా తగలబడిందని చెప్పి అంటున్నారంటే మా ప్రార్థన మేము చేసుకుంటున్నామయ్యా, మా భర్తలను మార్చు, మా కుటుంబాలను మార్చు, మా వాళ్ళని మార్చు అయ్యా, నీ రాజ్యం కట్టబడాలి, ఇట్లా మేము ప్రార్థన చేసుకుంటున్నాం. పొరపాటును కూడా ఇదిగో ఆయన షాపు కాలిపోవాలి అట్లా ఆయన నాశనం అయిపోవాలని మేము ప్రార్థన చేయలేదయ్యా. అయ్యా నీకు ఇష్టమైతే ఆ వ్యక్తిని కూడా మార్చయ్యా, అతను ఇలా పొరపాటు చేస్తున్నాడు క్షమించా, ఇదే ప్రార్థన చేశాం మేము వాళ్ళ షాపు తగలబెడతాంటయ్యా. ఆ వర్షాకాలం పిడుగుపడ్డదానికి మేము తగలబెడతామా? మా ప్రార్థన బట్టి పిడుగు వచ్చుద్దా? అన్యాయంగా మా మీద నేరం మోపుతున్నారా అని చెప్పని కోర్టులో వాదనలు జరిగే చివరికి కోర్టు కేసు కొట్టేసింది. ఫైనల్గా తేలిందేంది, బార్ షాప్ ఆడ తగలబడదు మొత్తం. క్రైస్తవుని కదిలిస్తే చేసేది ఏంటంటే ప్రార్థనే, ఏం చేయడు. క్రైస్తవురాలనైనా కదిలిస్తే చేసేది ప్రార్థనే. పలానా వాడు ఇలా రంకెలేసాడంటే హిజ్కియా గురించి రాయబడిన మాట ఏంది? 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం మాట రాసి ఉంది. 19-20 అధ్యాయాల్లో అక్కడ హిజ్కియా మీద రంకెలేస్తాడు ఒక రాజు దూత, అంటే రాజుగారు పంపించినటువంటి ఒక వ్యక్తి వచ్చి రంకెలేస్తే అంటాడు అక్కడ, సియోను కుమారి 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 28వ వచనం, నా మీద నీవు 1000 రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో వచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకును తగిలించేదను, నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించేదను, నీ వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించేదను అంటాడు. ఆ తర్వాత 37వ వచనాన్ని గమనిస్తే హిజ్కియా మీద ఎవడైతే రంకెలేసాడో ఆ రంకెలేసిన వాడి కడుపును పుట్టిన కొడుకే, 2 కొడుకులు ఉన్నారు అతనికి. తన దేవత అయిన దాగోను దేవత అట్టుకుంటూ అక్కడ ఉంది. ఆ గుళ్ళోకి పోయి మొక్కుతూ ఉన్నాడు, సాష్టాంగ ఇట్లా తలోంచి మొక్కుతూ ఉన్నాడు. మొక్కినట్టు అంతే కత్తి తీసుకొని తలనరుగుతాడు. తలనరిగిడి ఇంకో దేశానికి పారిపోతాడు. ఆ తర్వాత 2వ కుమారుడు రాజుగా పరిపాలన చేపడతాడు. అంటే క్రైస్తవుడు జోలిస్తే నష్టం ఎలా వస్తుందో ఇక్కడ చెప్పబడుతుంది. నువ్వు వెళుతున్న చోట, నువ్వు ఉన్న చోట ఏదైనా సరే ప్రత్యేకంగా బ్రతుకుతున్నావు కాబట్టి దేవుడు ఎలా జోక్యం చేసుకుంటాడన్న సంగతి ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రభు. నువ్వు ప్రత్యేకపరచబడి ప్రత్యేకంగా ఈ నలుగురు ఎలా అయితే ప్రత్యేకంగా బ్రతుకుతున్నారో అలాగ నువ్వు ప్రత్యేకించబడి నీ కుటుంబం, నీవు, నీ బిడ్డలు, నీ సమస్తం ప్రత్యేకించబడి బ్రతికిన దాన్ని బట్టి ఆయన కదులుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు. ఆయన ఒకటే మాట, భయపడమాక నేను నీకు తోడై ఉన్నాను. ఏమన్నాడు? తోడై ఉన్నాను. నిన్ను కాపాడువాడు, ఓ ఇజ్రాయేలు, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? ప్రత్యేకపరచబడాలంటే ఎందుకు భయం? ఒకవేళ కులంలోంచి వెళ్ళేస్తారా? వెళ్ళేని నష్టం ఏమొస్తుంది? బంధువులు రాకపోతే పరిశుద్ధులందరూ నీ బంధువులు కాదు. క్రీస్తు రక్తంలో కడగబడి సంఘ సభ్యులుగా ఎంచబడిన వాళ్ళందరూ కూడా నీ బంధువులు కాదా? కుల కట్టడలను బట్టి భయపడుతున్నావా? పోతే పోని. ఈ భూమి మీద మహా ఉంటే 100 లేదా 120, 50, 60, 70 ఎంతో బతుకుతావు. ఆ బతికినంతకాలం వాళ్ళు ఎడబాసిన, నిన్ను ఎడం పెట్టిన, వెలివేసిన నీ ప్రభు నీకు, నాకు, మనందరికి నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారు నీతోనే ఉంటాడుగా. వాళ్ళకి అది లేదు. నీకు సకల ఐశ్వర్యాలతో కలిగినటువంటి దేవాది దేవుడైన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, నీతో నడుస్తున్నాడు. మరి ఈయన గొప్ప, నీకు కుల కట్టడలు, కుల కట్టుబాట్లు, ఈ వెలివేతలు గొప్ప? వెలివేతలు వేసుకో, ఏమైంది? సాధు సుందర్ సింగ్ గారు కోట్లకు పడగెత్తినటువంటి వ్యక్తి, దేవుడు కావాలని చెప్పి నా కాషాయ వస్త్రాలు తొడుక్కున్నాడు. ఇక అంతే,
మీరు వద్దు, మీ ఆస్తిపాస్తులు ఏమొద్దు అని చెప్పారు. అంతే బైబిల్ చేతబట్టి బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టుగా ఆయన సేవ చేయడం మొదలుపెట్టాడు. ఎలా అంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా, ఏంది జోలే కానీ సంచి కానీ ఏమీ లేకుండా, ఖర్చులకు రూపాయి కూడా చేతుల్లో లేకుండా అడవి పట్టిన బడి నడిచినాడు. ఏంది యాడికి బొమ్మంటే ఆడికి పోయాడు. చివరికి ఆయనకి ప్రపంచ క్రైస్తవత్వం ఇచ్చిన బిరుదు ఏంటంటే రక్తపు పాదములు కలిగినటువంటి వ్యక్తి. అడవిలో పడి వెళ్తా ఉంటే రాళ్ళు దిగిపోయి ముళ్ళు గుచ్చుకొని కాళ్ళంతా పచ్చి పచ్చిగా రక్తం కారుతున్నా ఆగలేదు, భక్తి సాధన చేశాడు, చరిత్రకి ఎక్కాడు. ఆ మహనీయుడి యొక్క, ఆ దైవజనుడి యొక్క చరిత్రను చదివి చాలామంది పురికొల్పబడి నేను కూడా ఇలా రోషంగా సేవ చేయాలని నడుము బిగించాడు. ఆయన నష్టపోయాడా? సకల పరిశుద్ధులు తన వారు అనుకున్నాడు, అలానే వచ్చాడు, అలానే సేవ చేశాడు, చరిత్రకి ఎక్కాడు. భక్త సింగయ్య గారు కోటీశ్వరుడు. ఆయన అక్క రక్షణ పొందాడని చెప్పాను. అక్క వజ్రా మా ఇంట్లో పో బయటికి అంది. పార్కులో పడుకున్నాడు. కొన్నాళ్ళు పస్తులైనా ఇరుకు ఇబ్బంది ఎదుర్కొన్నా హైదరాబాద్ ప్రాంతంలో ఆయన చనిపోయినప్పుడు ప్రపంచం మొత్తం కదిలొచ్చిందంట. హైదరాబాద్ వీధులన్నీ ట్రాఫిక్ జామ్. ఏందిరా ఇంతమంది జనం ఎందుకు వచ్చారు? ఏంటంటే భక్త సింగ్ గారు చనిపోయారు. ఆయన బోధనను బట్టి పట్టబడ్డ వాళ్ళంతా వీళ్ళంతా ఓమ్మో ఇంతమంది రక్షించుకున్నాడా ఆ దేవుడు, ఆ వ్యక్తిని ఉపయోగపెట్టుకొని అని చెప్పని వాళ్ళ చరిత్రకి ఎక్కాడు ఆయన. ఇలా ఎంతోమంది జీవితాలు మీరు ఏడన్న ఊరి ఆగండి అని కుటుంబీకులతోనూ కుల సభ్యులతో, కుల పెద్దలతోనూ అందరితో చెప్పారు. వీళ్ళు మాత్రం దేవుని పట్టుకున్నారు. దేవుని పట్టుకొని ఆయన్నే కౌగిలించుకొని ఆయనలోనే బ్రతికారు కాబట్టి చరిత్రకి ఎక్కారు. వదిలిపెట్టలా ఆయన. దేవుడే వాళ్ళని వదిలిపెట్టలా. దేవుడే వదిలిపెట్టలా. ఆశీర్వాదకరంగా మార్చేశాడు ఆ కుటుంబాలను. మరి నువ్వు దేనికి భయపడుతున్నావు ఈరోజు? ప్రత్యేకపరచబడిన దాన్ని బట్టి. మరి ముఖ్యంగా ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. లోకంలో ఉన్న స్నేహితులు నీకు లేకపోయినా, అమ్మ తరపో, నాన్న తరపో, భార్య తరపో, భర్త తరపో బంధువులు నీకు లేకపోయినా, కాలేజీలోనో స్కూల్లోనో చుట్టూ నువ్వు నివాసం ఉంటున్న ఆరు బయట అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నీతో సత్సంబంధాలు లేకపోయినా, అసలు నిన్ను వెలేస్తున్నారా అని చెప్పని వెలివేసినా కానీ నువ్వు ఖచ్చితంగా ఇది కలిగి ఉండాలి. ఏంటంటే కనీసం నలుగురైన ప్రార్థన సహవాసం, ప్రార్థన చేసేటువంటి స్నేహితులు. నువ్వు ఆడపిల్లవైతే ప్రార్థన చేసే ఆడపిల్లలు నలుగురు మంచి ప్రార్థనా పరులు, మంచి సద్భక్తి కలిగి ప్రార్థన చేస్తూ దేవుల్లో నడుస్తున్నటువంటి నలుగురు స్నేహితురాలను సంపాదించుకో. నువ్వు మగ పిల్లగాడివైతే ప్రార్థనని పరితపించేటువంటి నలుగురు స్నేహితులను నువ్వు సంపాదించు చాలు. నీ అంత ధనవంతుడు ఇంకొకడు లేడు, నీ అంత ధనికురాలు ఇంకొకళ్ళు లేరు. కారణం ఏంటో తెలుసా? కృంగిపోయినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి నిన్ను నిలబెడతారు. చల్లారిపోతున్నావు అనుకున్నప్పుడు ఆ ముగ్గురు వచ్చి లేదా నలుగురు వచ్చి నిన్ను మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేస్తారు. నువ్వు మండుతావే తప్ప చల్లారిపోవు. నువ్వు పడిపోవడానికి కారణం ఏమీ ఉండదు. ఈ నలుగురు స్నేహితులు కలిగి కనుక నువ్వు ఉంటే, అదే ఆ నలుగురు స్నేహితులు కనుక నీకు లేరనుకో, నువ్వు పడిపోవటానికి ఎన్నో కారణాలు కనపడతాయి. ప్రత్యేకపరచబడిన జీవితం కావాలి. ప్రత్యేకపరచబడిన జీవితాన్ని బట్టి ఎదురవుతున్న సమస్యలు చూస్తూ నువ్వు కృంగిపోని అవసరం పనిలేదు. ఎవడైనా నీ మీద రంకలేస్తే దాన్ని బట్టి కృంగిపోవాల్సిన పని లేదు. ఏదో కీడు కల్పిస్తానంటే కృంగిపోవాల్సిన పని లేదు. వాళ్ళందరికంటే బలవంతుడైన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సేవిస్తున్నావు. ఒక ప్రాంతంలో ఇలానే దేవుని నమ్ముకున్నందుకు కొత్తగా వచ్చి ఆ ప్రాంతం సేవ చేస్తాడు. రే ఇక్కడ ఏమాగా పో బయటికి అని చెప్పని ఊరు బయటకు వెళ్ళేశారు. ఊరు బయట ఒక చోట కూర్చొని ఇక మొర పెడతా ఉండు, ప్రభువా ఈ గ్రామాన్ని దర్శించు, ప్రభువా గ్రామాన్ని దర్శించండి. ఒకళ్ళు రక్షించబడతావు. ప్రభు నాకు నివాసం కావాలని చెప్పని మొరపెడతా ఉంటే నివాసం ఇచ్చాడు దేవుడు. ఆ నివాసంలో కూడా తన కడుపును పుట్టిన బిడ్డలకు
తన కడుపున పుట్టిన బిడ్డలకు కూడా ఇల్లు కట్టాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. 3 ఆడపిల్లలు, ఏది వెలివేయబడ్డ కుటుంబం. ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరన్నా వాళ్ళతో మాట్లాడినా, ఎవరన్నా వాళ్ళతో సరదాగా చనువుగా ఉన్నా మిమ్మల్ని వెలివేస్తామని చెప్పని అలాగనే వెలివేయబడ్డారు. వెలివేయబడితే ఊరు బయట వాళ్ళకు కొంచెం స్థలం ఉంటే ఆ స్థలంలోనే మొరపెడుతూ ఉన్నాడు. దేవుని కృపచేత కార్యం జరిగింది, సంఘం కట్టబడింది, పిల్లలు ఈడుకొచ్చారు, పెళ్ళిళ్ళు కావాలా. అయ్యా ఎలా నా బిడ్డల పెళ్లి జరిగించుతావని చెప్పానంటే ప్రభు దయా సంకల్పంలో ఒకళ్ళు వచ్చారు ఆ ఊరు ఆ ప్రాంతానికి దేవుని దర్శనం కలిగి. రాగానే అక్కడ ఆ ప్రాంతంలో ఇది ఒక్క కుటుంబం ఎందుకు వెలివేతకున్నదని చెప్పని ఆడకు వచ్చి వాళ్ళని అడిగితే ఇది పరిస్థితి అని. సరే బాగానే ఉందని చెప్పని పెళ్లి సంబంధం ఓకే అయింది. అయితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు, నా పిల్లని కనుక నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే మొదటిగా నువ్వు నీ బిడ్డ కోసం ఇల్లు కట్టుకో అని. అలాగే 2వ సంబంధం, అలాగనే 3వ సంబంధం కూడా అట్లానే ఇల్లు కట్టుకొని వాళ్ళు నివాసం ఉండరు, కట్నం లేదు ఏం లేదు, అలాగ ఉండిపోని చెప్పాను. చివరికి ప్రభు కృపను బట్టి అలాగనే 3 ఇళ్ళు కట్టబడి 1 by 1 3 స్టేర్లు కట్టబడితే చక్కగా 3 పెళ్ళిళ్ళు జరిగాయి. అరే వెలివేసినాడికి నీకు పిల్లని వేయకూడదు అనుకుంటే ఈ వాళ్ళు ఎవరు బుద్ధి కట్టి తిన్నాడు, బుద్ధి తక్కువ వాళ్ళన్నట్టుగా వచ్చి వాళ్ళ పిల్లలు చేసుకున్నారని చెప్పని ఆశ్చర్యపోయారు. చివరికి వాళ్ళు గొప్ప దైవజనురాళ్ళుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇవాళ నిన్ను ఎవడో వెలేస్తున్నాడు. కొంతమంది దైవజనులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ సంఘంతో పోయి ఆ సంఘం దగ్గరకు పోయినా, ఆ సేవకుడి దగ్గరకు పోయినా, ఏడన్నా వీధి కూటాలు పెట్టినా, ఏదన్నా గృహ కూటాలు పెట్టినా పొరపాటును కూడా మీరు పోకూడదు. నువ్వు ఈడ కండిషన్లో పెడితే రేపు పొద్దున అక్కడ న్యాయపీఠం దగ్గర తోలు తీర్చడం. ఎరా నీకు చెప్పానా నేను ఎట్లా మాట్లాడుతున్నా? ఎరా నీకు చెప్పానా నేను వెలివేయమని అక్కడ పోకూడదు ఇక్కడ పోకూడదు కానీ కండిషన్లు పెట్టానా నీకు నేను? మరి నువ్వు ఈది కోటాలు పెడతావుగా. మరి ఇతర ప్రాంతాల్లో నుంచి నీకు నచ్చిన దైవజనులు పెరుసుకొచ్చినప్పుడు ఈ సంఘం కూడా బహిష్కరించాలిగా ఆ వ్యక్తిని. ఆ కోటాలకి మేము హాజరుగాము, ఆ దైవజనుల మాట మేము వినాం, నువ్వు నిలబడి వాక్యం చేస్తే మేము కూర్చుంటాం అని చెప్పని అడ్డం తిరగాలి వీళ్ళు. అప్పుడు కథ కంచుకు వస్తుంది అన్నమాట. తెక్క రోగం మొత్తం కుదురుద్ది. చేతులారా సేవను నాశనం చేసుకునే పునాది రాళ్ళు వీళ్ళు. సౌలుకు పట్టిన దురాత్మ ఇతగాడికి పట్టింది, ఖచ్చితంగా కన్ఫామ్గా పట్టింది. సేవకుడికైనా అతని భార్య ఉంటే భార్యకైనా వీళ్ళిద్దరు అలాంటి తీర్మానాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు కానీ పేర్లు చెప్పను. కానీ క్రీస్తు న్యాయపీఠం ముందు మాత్రం భయంకరమైన గద్దింపు, ప్రభు చిత్తమైతే శిక్ష కూడా అనుభవిస్తారన్నమాట. కన్ఫామ్గా అది. దాన్ని వెనకేసుకొని వచ్చే మేధావులు కూడా కొంతమంది ఉండకపోలేదు, ఉన్నారు. అరే బాబా నువ్వు చేసేది తప్పురా అయ్యా అని చెప్పటం కాదు. మా అయ్యగారు చెప్పాడు కాబట్టి పో, కొండవీళ్ళలో ఉన్న కచ్చుల బయలు జూకు లేకపోతే మీ అయ్యగారు చేయించేది పొరపాటు, అది తప్పు. మరి నువ్వు రేపు గుడారాల పండుగలు పెడతారు ఆడకపోవచ్చుగా, పెట్టాబేడ మొత్తం జరిది. మరి ఆడికెందుకు పోతావు? నువ్వు పోకూడదు కదా, నువ్వు పోకూడదు ఆడికి. నేను అందుకే దైవజనరాలు నన్ను అడిగినప్పుడు సత్తనపల్లిలో దహించగ్ని మినిస్ట్రీస్ వాళ్ళు తామాసయ్య గారు 3 రోజులు కోటాలు పెట్టాడు. ఇది ఇవాళ ఆఖరి రోజు. అయ్యా నేను ఒకప్పుడు నన్ను అభిషేకించాడు, అయ్యా ట్రైనింగ్ పొందాను అక్కడ అని చెప్పానంటే, పోతానంటే వెళ్ళమ్మా పర్లేదని. సంఘక్రమం ఆడ జరిగించాలి లెక్క, కానీ అడ్డం తిరగల నేను. అక్కడ దేవుడేం మాట్లాడతాడు ఆ వ్యక్తితో, ఇక్కడ దేవుడు మాట్లాడిన మాట అక్కడ కూడా దేవుడు మాట్లాడితే యాడికి పోయిన దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పని ఇక్కడే సరెండర్ నిలబడతారు. తప్పులు ఏమైనా చెబుతాయా, పలానా వ్యక్తి పలానా చూడకపోతే ఇలా తప్పులు చెప్పారయ్యా, దీని అర్థం ఏంటి అసలు అర్థం చెప్పండి అని అడుగుతారు. నేను పుట్టి పెరిగిన కాడ కూడా అదే అనుభవం. ఎక్కడైనా సరే వాక్యం చెబుతుంటే వెళ్ళండి, వినండి. అక్కడి నుంచి దేవుడు మీకు కొత్త కోణంలో ఏ రీతిగా మీతో దేవుడు మాట్లాడతాడో ఆ విన్నది నేర్చుకున్నది వచ్చి నాకు కూడా చెప్పండి. అది కరెక్టా కాదా ఫైనల్ చేసి చెప్తా. అదే మేము నేర్చుకున్నాం, అదే కూడా సంఘ బిడ్డలకు చెబుతుంది. వెళ్ళు, నువ్వు ఏడన కోటాలు పెడితే వెళ్ళు, సంఘక్రమం ఎగ్గొట్టి వెళ్ళమాక.
సంఘగ్రామం ఉన్నప్పుడు సంఘగ్రామానికి హాజరవు, సంఘగ్రామం లేనప్పుడు కోటాలు ఎక్కడం జరుగుతుంటే వెళ్ళు, చక్కగా వెళ్ళి వాక్యం విను, వాక్యాన్ని నోట్ చేసుకో, విన్నదాన్ని బట్టి తప్పులు ఏమైనా ఉంటే డౌట్లు ఏమంటే రా, నేను క్లియర్ చేస్తాను ప్రభు కృపలో. ఆమేన్, హల్లెలూయా. ఇదే నేను నేర్పింది సంఘానికి. మేము నేర్చుకున్నది అలాగే మేము ఇప్పుడు నేర్పుతుంది కూడా అదే. ఆడకపోవటానికి లేదు, ఏడకపోవటానికి లేదు అని చెప్పని మొన్న నేను ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఫలానా దైవజనుడు అన్న ఇటు సంగతి ఇలా అన్నాడంట, ఇలా బానేయట్లేదని. నేను ఒకటే మాట చెప్పా, రేపటిదేనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట భయంకరమైన గద్దెంపు ఎదుర్కొంటారు. అక్కడ లెక్క చెప్పాలా, ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నాం, ఎందుకు ఇలా కండిషన్ పెట్టి ఆపావు, నేను చెప్పానా నీకు? ఖచ్చితంగా ఇలా ప్రశ్నలు వేస్తాడన్నా. ఆ ప్రశ్నలకు ఆ దైవజనుడు లేదా ఆ దైవజనుడు ఖచ్చితంగా లేదు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రవర్తిస్తున్న వాళ్ళు కూడా క్రీస్తు న్యాయపీఠం మీద భయంకరమైన గద్దెంపు ఎదుర్కొంటారు. ప్రభు చిత్తం అయితే శిక్ష కూడా అనుభవిస్తారనమాట. నువ్వెవడు అసలు నియంత్రవా అయింది, నువ్వు హిట్లర్వా అయింది, నీకు అధికారం లేదు, నాకు కూడా లేదు, కేవలం కాపుదల కాయటం మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని దయా సంకల్పంలో లేకుండా కూడా కొంతమంది ఇలానే దేవుని సేవ అని వచ్చి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఆయా సంఘాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మతికి మనసులో హృదయంలో పుట్టిందే వాక్యోపదేశాన్ని తెచ్చి సంఘానికి దాన్ని అందిస్తూ ఉన్నారు. ఉపయోగం ఏంది? ఆ సంఘం ఎదుగు బొదుగు లేకుండా అలానే పడిపోయి ఉంది. ఆ సంఘం వర్ధలతో ఎలా కనపడుతుందంటే, నువ్వు చెప్పబడుతున్న వాక్యోపదేశాన్ని బట్టి అవతల వ్యక్తి ప్రాణాత్మ శరీరాలు సంతృప్తి చెందాలి ఒకటి. రెండవది, ఆ వ్యక్తితో ఎప్పటికప్పుడు నూతనంగా మాట్లాడుతూ ఉండాలి. మూడవది, ఆ మాటను బట్టి ఆ మాట హృదయంలోకి తీసుకొని ఆ హృదయాన్ని కట్టుకోవాలి, బ్రతుకును కట్టుకోవాలి, ఆత్మల సంపాదన జరగాలి. దేవుడు కోరుకున్న విలువైన పాత్రలు, సేవా పాత్రలు ఎవరంటే పౌలు, పేతురు వలె అపోస్తలత్వం చేసేవాళ్ళు, ప్రవక్తలు, సువార్తికులు, సంఘ కాపరులు, బోధకులు, ఉపదేశకులు, ప్రవచించేవారు, కృపావరాలు కలిగిన వాళ్ళు లేపబడాల. ప్రార్థనాపరులు, విజ్ఞాపనకర్తలు, బండసందులను మొరపెట్టేవాళ్ళు, విసుగక, ఎడతెగక, మానక, పట్టు విడవక మొరపెట్టే యోధులు ఆ సంఘంలోంచి లేపబడాల. అసలు ముఖ్యంగా బలిపీఠం దగ్గర అగ్ని మండించేవాళ్ళు అక్కడ సమకూడాల. ఏ రోజుకు ఆ రోజు, ప్రతిరోజు మానక కొంతమంది ఆడ సమకూడి మొరపెట్టి యోధులు లేపబడాలి. అది అసలు సంఘంలో దేవుడు చెప్పబడుతున్నటువంటి దైవజనుడు ఉపయోగపెట్టుకొని చెప్పుతున్నటువంటి ఆ వాక్యము కార్యరూపణ దాల్చిందని అర్థం. అదేమి లేకుండా ఆ గోడలకి, ఆ స్పీకర్లకి చెప్పుకున్నట్టు నువ్వు ఏదో అంటారు, నేను చెప్పిందే నువ్వు వెంటనే ఇంకా అంతే. అరే, నేర్చుకున్నది ఎంత, సంఘం బలపడుతుంది ఎంత, ఎవరు బలహీనం ఏమన్నా చూసుకుంటున్నావా? ఏం ఉండవు. నాకు ఇంకా టైం లేదు, నేను పోవాలా, పో ఊరేగు. వీళ్ళు మొత్తం ఇంకో సంఘానికి పోతారు. దేవుడు అనుమతిస్తే అప్పుడు కూర్చొని పెళ్ళాం పిల్లలు అన్నట్టుగా భార్య పిల్లలతో మందిరంలో నువ్వే, నీ భార్య, నీ పిల్లలు, నువ్వు కూర్చొని ఏడుస్తా కూర్చోవాలి. ఇక అదే సంఘం అవుతుంది. కండిషన్లో పెడితే కుదిరే పని కాదు సేవ అంటే. వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. నేను ఆల్రెడీ ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పేశాను. ఏ మాత్రం ఉపేక్షించేది ఉండదు, క్షమించేది ఉండదు దేవుని సేవ విషయంలో. ఒకవేళ నా విషయంలో ఏమైనా గాయం చేస్తావో చేసుకో, నీ ఇష్టం. కానీ ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పాలి. సేవను, సంఘాన్ని పాడు చేయడానికి పూనుకుంటే మాత్రం ఒప్పుకునేదే లేదు. నువ్వు ఏ సంఘానికి సేవకుడివైనా, ఏ సంఘానికి సభ్యుడివైనా సరే, సేవకు, సంఘానికి, దేవుని పనికి నష్టం జరుగుతుందంటే మాత్రం అసలు కోపం దేవుని కృపలో చూడాల్సి వస్తుంది. నిర్దాక్షిణ్యంగా ప్రార్థన చేస్తా, ప్రభు అనుమతి ఇచ్చిన దాన్ని బట్టి. ఏమాత్రం వెనక్కి తగ్గేది ఉండదన్నమాట. నువ్వు నాకేదో నష్టం చేస్తావా, హేళన చేస్తావా? నన్ను హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకగానొక ఆత్మ ఉన్నాడు, ఆ ఆత్మ కూడా ఇట్లా బొట్లు పెట్టి ఇలా వెళ్ళిపోయాడు అని చెప్పి నా ముందు హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వేసిన ప్రశ్నకు తిరుగు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంట్లో వాళ్ళు జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు.
పల్లెటూరులో సామెత ఉంది, నవ్విన నాపచేనే పండుద్దని. ఇవాళ వీళ్ళు నవ్వారు, రేపొద్దున నా దేవుడు ఆ నవ్వులే పూదండగా మార్చి గొప్ప ఘనమైన సేవ చేసినప్పుడు సిగ్గుతో తలదించుకుంటారు. నా దగ్గరకు రావడానికి కూడా సిగ్గు అనేది అడ్డు వస్తుంది అనమాట. ఖచ్చితంగా నా ప్రభు చేస్తాడు ఆ పని, ఖచ్చితంగా చేస్తాడు. నేనేం సిగ్గుపరచబడను, ఎందుకంటే ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారై ఉండి, ఎప్పటికప్పుడు ఆసక్తులను కదలని వారై ఉండి ప్రభు పనిలో ప్రయాసపడమని ఉంది. 1 కొరింథీ 15:58 నేను అదే పని చేస్తాను. నేనెందుకు సిగ్గుపడతా? ఒక్కళ్ళున్నా సరే నేను వాక్యం చదువుతా, అసలు లేకపోయినా కానీ వాక్యం చదువుతా ప్రభు అనుమతిస్తే. నాకు ఆ అనుభవం ఎట్టు కూడా ఇచ్చాడు ప్రభు. ఓ మందను చూసి దేవుని సేవ చేయడం నాకు నేర్పల. అసలు ఏమి లేకపోయినా కానీ మైకు పెట్టి సువార్త చెప్పరా అంటే చెప్పాను. నేను దేవుని మాటలు అందించరని చెప్పంటే ఇదే 2వ లైన్లో పై భాగంలో నా ఇంట్లో నేను అదే పని చేశా. బుధవారం కానీ శుక్రవారం కానీ ఎదుటి ఎవరు ఉండరు, కానీ దేవుని మాటలు ప్రకటించా. మరి ఆ సహోదరి మరి ఎరుకలకు సంబంధించో మరి యానాదులకు సంబంధించి ఒక అమ్మాయి కడుపును పుట్టిన బిడ్డను అక్కడ చిల్లర కొట్టుగాడికి ఏదో తీసుకోవడానికి చెప్పని వచ్చింది. అటుంచి వస్తా ఉంటే ప్రార్థన చేసేటప్పుడు నా నోటి నుంచి వస్తున్నటువంటి ఆ మాట ఆమె చెవిని పడ్డది స్పీకర్ బాక్స్ ద్వారా. అప్పుడు ఆమెలో ఏదో వ్యాధి ఉందట. ఆ మాట ఆమె చెవిని పడుతుందో ఆమె వచ్చి సాక్ష్యం ఇచ్చింది. ఆ మాట ఆమె చెవిని పడుతుందో నేను స్వస్థత కలిగిందయ్యా, దేవుడు నన్ను స్వస్థపరిచాడని కొట్టుగాడికి వెళ్ళి స్ప్రైట్ చిన్నది పెట్టి బాటిల్ జేబులో పెట్టుకుని ఆ బాటిల్ ఒకటి చిన్నది 20 రూపాయలు తీసుకొని వచ్చి నాకు ఇచ్చి ఆ సాక్ష్యం చెప్పి వెళ్ళింది. ఆ ఒక్క వ్యక్తి స్వస్థపరచడానికి సాలదా దేవుడు కార్యం చేయడానికి? నా మాటలు వ్యర్థమైపోవని నాకు బాగా తెలుసు. ప్రభు కార్యం ఏదో ఒక రూపేణ ఏదో ఒక యూట్యూబ్ ద్వారానో లేదంటే ఇలా వాక్యం వెలువడుతున్న దాన్ని బట్టి ఖచ్చితంగా నా ప్రభు అనుకున్న పని జరుగుద్ది. నేను విశ్వసిస్తున్నాను నా ప్రభు కృపను బట్టి. ప్రభునందు ప్రయాస వ్యర్థం ఎప్పటికీ కాదు. మందను చూసి పరిగెత్తుకుంటా పోయి సేవ చేయడం నాకు నా ప్రభు నేర్పల. అసలు ఏమి లేని కాడి నుంచే మొదలు మోకాళ్ళు వేసి ప్రభు కృప చేత విశ్వాసము ఉంచటానికి కృపనిచ్చి ఇలా కట్టుకుంటా వస్తా ఉన్నాడు. ఒక స్టెప్గా. నేను సిగ్గుపరచబడను. ప్రత్యేకపరచబడిన దాన్ని బట్టి అందరూ అంటారు ఎవరితో మాట్లాడరు, ఎవరితో ఉండరు, వాళ్ళంతా ఒక రీతిగా ఉంటారంటే నా ప్రభు నాకు నేర్పింది అదే, ప్రత్యేకంగా బ్రతకటాన్ని బట్టే నా ప్రార్థన ప్రత్యేకంగానే ఉంటుంది. నా ప్రభు కృపను బట్టి ప్రార్థన ప్రత్యేకంగానే ఉంటుంది, ఉపదేశం ప్రత్యేకంగానే ఉంటుంది, అలవాట్లు ప్రత్యేకంగానే ఉంటాయి, నడవడిక ప్రత్యేకంగా, ప్రవర్తన ప్రత్యేకంగానే ఉంటుంది, అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోను గమనిస్తే అదే కనపడుతుంది. ఆ నెబుకద్నెజరు పరిపాలన ఉన్నటువంటి ఆ బబులోను దేశాన్నే కాదు, ఆ చక్రాధిపత్యం కింద ఆ చక్రవర్తి కింద ఉన్నటువంటి మిగతా సామంతు రాజులు ఆ దేశాలు మొత్తం ఆ ప్రజలకు కూడా శాసనం వెళ్ళిపోయింది. ఎంత గొప్ప ఆశీర్వాదమో, దేవుని నామం ఎంత గొప్పగా ఘనపరచబడిందో గమనించండి. ఈరోజు నువ్వైనా నేనైనా మనమంతా ప్రత్యేకంగా బ్రతికినప్పుడు, ప్రత్యేకంగా నలుగురు ప్రార్థనా స్నేహితులు కలిగినప్పుడు గొప్ప విజయాలు, గొప్ప అద్భుతాలు మనం కళ్ళారా చూస్తాము, దాన్ని అనుభవిస్తాము. అలాగనే చరిత్రకెక్కే భక్తి సాధనలు చేసినటువంటి భక్తుల లిస్టులో కూడా నీవు నేను చేర్చబడతాము. అటు కృప ప్రభు ఆ చేర్చబట్టమే కాదు, దేవుని నామం గొప్పగా ఘనపరచబడుతుంది. ఆయన అనుకున్న పని జరుగుతుంది. ప్రభు దయా సంకల్పం చొప్పున మనందరినీ కూడా అలాగ వాడుకొని ఆయన అనుకున్న పని జరిగించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడుగుదాం. దేవా కనికరించయ్యా. అయ్యా, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేవాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారంట ప్రభు. ప్రత్యేకంగా వాళ్ళు ఒక ప్రత్యేకమైన లక్షణాలు కనపడుతున్నాయి. దేవా భక్తిలో ప్రత్యేకత కనపడుతుంది. తెలివి, జ్ఞానము, తత్వ సంబంధించిన అనేకమైన విషయాలు ప్రత్యేకత కనపడుతుందయ్యా. దేవా ఈరోజు మా చుట్టూ ఉన్న సమస్యలను బట్టి ఇదిగో తండ్రి కదిలిపోతున్నామేమో. ఇదిగో దేవా నిన్ను కలిగి కూడా ఇలాగ మేము ఇదిగో తండ్రి ఉన్న సమస్యలను బట్టి భయపడుతున్నామేమో. ఎవరో ఎక్కడో ఏదో రంకెలేసారని, ఏదో చేస్తామన్నారని చెప్పని దాన్ని బట్టి కదిలిపోతున్నామేమో.
అయా 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 సహాయం చేయండి ప్రభు. ఒకవేళ నిన్ను కులంలో నుంచి వెళ్ళేయచ్చు, లేదంటే నీ దైవజనుడే ఆడగిడ పోవటానికి లేదు, ఏడే ఉండాలని చెప్పి అనొచ్చు. యేసయ్య మాత్రం ఊరకుండడు, జుమ్ముకు తన్నుకుంటూ తెస్తాడు మొత్తాన్ని లైన్లోకి. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, దేవుని పాదాలు పట్టుకో, ప్రార్థన చేయి. నీకు ఇంకొక అధికారం ఉంది, విశ్వాసిగా కావచ్చు, పరిచారకుడిగా ఉండొచ్చు, సంఘ పెద్దలుగా ఉండొచ్చు. నీకు ఒక ప్రత్యేకమైన అధికారం ఉంది. మనకందరికీ తెలిసి కూడా చేయనిది, కొంతమంది మరిచిపోయినది ఏంటిదంటే, దైవజనుడిని దేవా సరైన మార్గంలో నడిపించు అని చెప్పని ఉపవాసించి ప్రార్థన చేయొచ్చు, కన్నీరు విడిచి ప్రార్థన చేయొచ్చు. మామూలుగా అయినా సరే మానక అనుదిన ప్రార్థనలో కూడా అయ్యా మా దైవజనుడు లేదా మా దైవజనురాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళు నా మనస్సాక్షిగా అనిపిస్తుంది అది వాస్తవానికి అది తప్పుడు నిర్ణయం. కానీ ఆ నిర్ణయం వాళ్ళు మార్చుకునేలాగా వాళ్ళని దర్శించు, వాళ్ళతో నువ్వు మాట్లాడు ప్రభువా. నువ్వు సరైన మార్గంలో మా దైవజనుడిని మా దైవజనురాలు నడిపించు ప్రభువా. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇదిగో కొంతమంది తీర్మానం చేసుకుని అలాగనే ప్రవర్తిస్తున్నారు, అలాగనే బ్రతుకుతున్నారు, అలాగనే మాట్లాడుతున్నారు, అలాగనే నిష్ఠగా ఉంటున్నారయ్యా. వాళ్ళను కూడా దర్శించి సరైన మార్గంలో నడిపించు ప్రభు అని చెప్పని నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఈ అవకాశం నీకు ప్రభువు ప్రత్యేకంగా ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. చేయొచ్చు నువ్వు ఈ ప్రార్థన. దాంట్లో దేవుడు కోప్పడేది కాదు, అది దేవుడు కోప్పడేది కాదు. ఒకవేళ నువ్వు ఎదురుపోయి నువ్వు చేస్తుంది తప్పుడు నిర్ణయం అని చెప్పని ఆ నిర్ణయం నీకు కరెక్ట్ కాదు అనిపిస్తే అడగొచ్చు కూడా. కానీ సరైన మార్గంలో వెళుతున్న వాడిని నువ్వు ఇలా వెళుతుంది కరెక్ట్ కాదని చెప్పని అడ్డగిస్తే కొరహు దాచాను ఎంబ్రేం అనే అటువంటి వాళ్ళకు పట్టిన పరిస్థితి అయింది. అలా కాకుండా నీ దైవజనుడు లేదా దైవజనురాలు తీసుకున్న నిర్ణయం తప్పని నీకు అర్థమైంది కాబట్టి నిలబెట్టి అడగొచ్చు. వినలేదా, దేవుని పాదాలు పట్టుకో, ప్రార్థించు, ఉపవాసుండు, కన్నీరు విడు. వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నడుచుకునే వాళ్ళ విషయంలో కూడా ఇదే పని చేయి, మిగతా పనులు దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఒక దైవజనుడి విషయమే కాదు, ఇంకే ఊరి విషయంలో అయినా సరే దాన్ని అలా ఉపయోగపెట్టవచ్చు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడున్నట్లయితే దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయి, ప్రాధేయపడు. నా ప్రభువా నాకు సహాయం చేయి అయ్యా. నలుగురు ప్రార్థనా పరులైన స్నేహితురాలు నాకు కావాలి, నలుగురు ప్రార్థనా పరులైన స్నేహితులు నాకు కావాలి పురుషుల్లో. అయ్యా ఇదిగో తండ్రి, ప్రత్యేకమైన జీవితం నేను కలిగి ఉండాలి. ప్రార్థనలో ప్రత్యేకత, సంఘం క్రమంలో హాజరవటంలో ప్రత్యేకత. అయ్యా ఇదిగో తండ్రి, నిన్ను ఆరాధించడంలో కూడా ప్రత్యేకత, సంఘం నడిపించే విధానంలో ప్రత్యేకత, ఉపదేశించే విధానంలో ప్రత్యేకత కలిగి నేను ఉండాలి ప్రభువా. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేవాళ్ళు ప్రత్యేకత కలిగి ఉన్నారు కాబట్టి, ప్రత్యేకపడిన వారు కాబట్టి బబులోను దేశాన్నే కాదయ్యా, రాజునే కాదయ్యా, ఆ రాజు కింద ఉన్నటువంటి మిగతా రాజ్యాలను కూడా ప్రజలను కూడా ఈ దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పని శాసనం రిలీజ్ చేయగలిగేంతగా అంత ప్రభావితం చేయగలిగారు ప్రభువా. మేము కూడా అలాగన నిశ్చిత్తమైతే అంతకంటే గొప్పగా దేవా దేశాలను, మా కాలనీ, పట్టణం, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచ దేశాలను, ప్రజలను దేవా రాజకీయ నాయకులను శాసించగలిగే భక్తి సాధనలోకి మమ్మల్ని ఎదిగించు ప్రభు. ఖచ్చితంగా దేవుడు ఆ కృపనిస్తాడు. నువ్వు ఆశపడాలే కానీ ఖచ్చితంగా దేవుడు ఆ కృపనిస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. గతంలో చెప్పాను, అయ్యా ఈ స్కాట్లాండ్ నాకన్నా ఇవ్వు, లేదంటే నా ప్రాణమన్న తీసుకొని ప్రార్థన చేసిన దైవజనుడు చివరికి స్కాట్లాండ్ అనే దేశాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు, అతని చేతికి అప్పచెప్పాడు. ఆయన ప్రసంగించడానికి మొదలు పెడితే దేశ ప్రజలంతా పరిగెత్తేవాళ్ళు అంట. రే పలానా దైవజనుడు దేవుని వాక్యం మొదలు పెట్టాడు. బార్ షాపులు మూత వేయబడేట, ఏమైనా పబ్బులు ఇలాంటివి ఉంటే మొత్తం మూత వేయబడి, రెస్టారెంట్లు క్షమించండి, పబ్బులు కానీ బార్లు కానీ వ్యభిచారం కానీ దొంగతనం అనేది లేదు ఆ దేశంలో. ఆ దైవజనుడు బ్రతికినంత కాలం అవన్నీ మూత వేయబడ్డాయి, కోర్టులు మూసివేయబడ్డాయి. జడ్జిమెంట్ చేయడానికి జడ్జిలకు పని లేదు, పోలీసులకి పని లేదు. ఆ దైవజనుడు దేవుని ప్రసంగం మొదలుపెట్టాడు అనగానే రెస్టారెంట్లు, బేకరీలు, షాపులు మొత్తం మూసేసి వీధుల్లో నిలబడి పడిగాపులు కాసి మరి వాక్యం విన్నారట.
ఈరోజు నువ్వు అదే విశ్వాసము నువ్వు పొణిగిపుచ్చుకొని దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఆ దైవజనుడి కంటే ఇంకా లేదు, దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోల కంటే ఇంకా గొప్పగా భక్తి సాధన నేను చేయాలి. ఆ కృప నా మీద కుమ్మరించు ప్రభా, అభిషేకం నా మీద కుమ్మరించు ప్రభా. అయ్యా ఆత్మ అభిషేకం, ఆ నడిపింపు, ఆ ప్రార్థనా జీవితం నాకు ఇవ్వయ్యా, ప్రత్యేకమైన జీవితం నాకు ఇయ్యని అడుగు. ఆ మాట దేవుని సన్నిధిలో అడుగు. ఒక ఆడపిల్లవైనా సరే, మగ పిల్లగాడివైనా సరే, యవనస్తుడు కావచ్చు, మధ్య వయస్కులు ఉండొచ్చు, వృద్ధులుగా ఉండొచ్చు, అడుగు, ఖచ్చితంగా ఇస్తాడు నా ప్రభు. ముంగమూరి దేవదాసయ్య గారికి 80 సంవత్సరాల కాలంలో ఇచ్చాడు దేవుడు. మరి ఆయనకి ఇచ్చిన దేవుడు పసి బాల్యం అంటే 6 సంవత్సరాల కాలంలో నన్ను అభిషేకించినటువంటి దైవజనుడు ఒఫీరే గారు 6 సంవత్సరాల కాలంలో రామాయణం చదివాడు. 10 సంవత్సరాలు రాగానే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. 6వ సంవత్సరంలోని రక్షణ అనే నిశ్చయత అతనికి కలిగింది. నేను బాప్తిసం పొందాలి, నేను పాపినని నిశ్చయత 6 సంవత్సరాలకే కలిగింది. ఆ రీతిగా ఆ తల్లి భక్తి సాధనలో నడిపించింది ఆయన్ని. దేవుని పాదాలు పట్టుకుందాం, ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. కులాన్ని బట్టో, కుల కట్టడాలను బట్టో వెలివేస్తారని చెప్పని జంకొచ్చు, బెంకొచ్చు, భయపడొచ్చు. దేవుని బిడ్డలందరూ నీ బంధువులే, నీ చుట్టాలే. నీకు బాబాయ్ గాను, మావయ్య గాను, పెదనాన్న గాను, మేనమావ గాను, ఏది తాతగాను, అన్ని కోణాలు, నాయనమ్మగా, అచ్చగా, అన్ని కోణాలు నీకున్నారు. నువ్వు స్వతంత్రించుకుంటే, కాదనుకుంటే ఇక నీ ఇష్టం. ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా కూడా బ్రతుకున్నావేమో విగ్రహారాధన అనేది కానీ, దేవుణ్ణి ఆదివారం ఆరాధించకుండా దాన్ని నిర్లక్ష్యపరిచి నీ ఇష్టానుసారంగా బ్రతుకున్నావేమో, దాన్ని బట్టి కూడా కీడు వస్తుందని, ఆ కీడును బట్టి దానియేలు అనేవాళ్ళు ఆ బబులోను దేశానికి చెరగా తీసుకుపోయా, అంటే బానిసలుగా తీసుకొని పోబడ్డారు. ఈ మాటలు విన్నా నీవు ఒకవేళ ఎక్కడైనా ఏ విషయంలోనే దారి తప్పున్నావేమో, నీ ఇంట్లో శ్రమలు, వ్యాధులు, ఇరుకు ఇబ్బందులు కారణం అదేనేమో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం అని అడుగుదాం. ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటాయా, బుద్ధిహీనంగా ఇలా అడుగులు వేశాను, ఇలా నిర్ణయం తీసుకున్నాను, ఇలా మాట్లాడానయ్యా, ఈ పని చేశానయ్యా, అయ్యా నన్ను క్షమించు ప్రభు అని చెప్పి దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. నాకు తెలిసి ఒక తల్లి ఉంది, వేరొక దైవజనుడి యొక్క వాక్యాలు వింటూ ఉంటుంది. విగ్రహార్పితం తినొచ్చు అని చెప్పిండు ఆయన. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, విగ్రహార్పితమైన తినకూడదని. కానీ అది పక్కన పెట్టి ఆయన చెప్పిన మాట ఏంట, విగ్రహార్పితం తెచ్చిస్తే తింటా ఉంటుంది ఆ తల్లి. అంత మాత్రమే కాకుండా గొళ్ళకాడ కానీ హాస్పిటల్ కాడ కానీ దిష్టి తీసిన కొబ్బరికాయలు, ఆ కొబ్బరి చెప్పులు తీసుకొచ్చి ఇడ్లీ దోశ వేస్తుంది ఆ తల్లి, దాంట్లో కలిపేస్తుంది. ఇక ఒక రోజు నాకు తెలిసి, అమ్మ ఇది కరెక్ట్ కాదు ఇది అన్న. అదేందయ్యా పలానా దైవజనుడు ఇలా చెప్పాడు కంటే లేఖనం కూడా తీసి చూపించా. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో కనపడుతుంది. 19వ వచనమో 12వ వచనంలో నాడు ఉంటుంది. అన్యజనులు అనేకులు దేవుని వైపు మార్గంలోకి వస్తున్నారని వాటికి యూదులకు పెట్టినట్టుగా అనేక కండిషన్లు పెట్టకుండా విగ్రహార్పితము, గొంతు పీసుకున్నది, రక్తం తినకూడదని, జారత్వము, వీటికి దూరంగా ఉండాలని అక్కడ రాసి ఉంటుంది ఆ మాట. ఇది చూపించినా కానీ ఆ తల్లి మానుకోట్ల. ఆ విగ్రహార్పితనయో లేదంటే దిష్టి తీసిన కాయలు, కొంతమంది మా నాన్నయ్య, మా తాతయ్య అని చెప్పని పటాలు పెట్టి కొబ్బరికాయలు కొడతారు. అసలు అది చేయకూడదు. వాళ్ళు కూడా నీకు ఒక విగ్రహంగా మారిపోతారు. దాన్ని బట్టి కూడా దేవుడు కోప్పడతాడు. వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయారు, వాళ్ళు మనుషులు, దేవుడు కాదు వాళ్ళు. దైవ సమానులు అంటారు, అదేమంటే అది కాదు అసలు లెక్క. నీలా నాలా మనుషులే వాళ్ళు. దేవుని పాదాలు పట్టుకు. ఒకవేళ ఈ పొరపాటు ఉందేమో, నీకు ఒకవేళ కావాలనుకుంటే, కొబ్బరి నూనె కావాలనుకుంటే దేవుడు ఇస్తాడు. దానికి కావాల్సిన సామర్థ్యం, కావలసిన ధనం ఇస్తాడు. వద్దనే తెచ్చిపెట్టుకొని ఆకాన్ అనేవాడు, రాహేల్ అనే ఆమె శపించబడ్డారు వాళ్ళు. రాహేలు కూడా అరణ్యంలో పాతి పెట్టబడింది మార్గం మధ్యలో. ఆకాన్ అనేవాడు అతగాడే కాకుండా మిగతా వాళ్ళు, అతని కుటుంబ సభ్యులు కూడా రాళ్లతో కొట్టబడి చంపబడితే వాళ్ళ మొత్తాన్ని ఒకసారి గుట్టగా వేసి వాళ్ళ మీద రాళ్ళు వేసారంట. రాళ్ల కుప్పగా వాళ్ళ మీద పేర్చబడింది.
అరణ్య మార్గంలోనే చచ్చారు వాళ్ళు కూడా. వ్యర్థమైంది ఎందుకు నీకు? దేవుని చిత్తంలో మంచిది ఇస్తాడు నీకు. ఆయన కోసం రోషంగా నిలబడితే మంచిది ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు నా ప్రభు. కొంతమంది ఈ కకృతికి పాల్పడుతూ ఉంటారు. కొబ్బరి మేము వాడుకోవట్లేదు కానీ ఎండబెట్టి కొబ్బరి నూనె తెచ్చుకోవడానికి. అది చేయకపోతే దేవుడు ఈడా నీకు కొబ్బరి నూనె? తెలివితేటలు మనిషి దేవుణ్ణి మోసపరచడానికి ఎన్నో తెలివితేటలు. నేను అంటాను పాపానికి తెలివితేటలు ఎక్కువ అని. పాపానికి తెలివితేటలు ఎక్కువ. ఒక పొరపాటును కప్పెట్టుకోవడానికి అనేకమైన అబద్ధాలు వస్తూ ఉంటాయి. నేనే కరెక్ట్ అని చెప్పి నిర్ధారించుకోవడానికి ఎన్నో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకే పాపానికి తెలివితేటలు ఎక్కువ అంటాను నేను. దేవుని పాదాలు పట్టుకుని ప్రభుని అడుగుదాం. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నమ్మిన వాళ్ళని ఎప్పుడు ఏ విషయంలో కూడా ఇది కొరతగా ఉన్నదని నీ నోటి నుంచి రాకుండా ఆయన జాగ్రత్త పడి అన్ని విషయాలు నీకు సదుపాయాలు కలుగు చేస్తాడు. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తున్నాం. విత్తబడ్డ వాక్యం అర్థమైపోకుండా మా హృదయాల పదిలపరచండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. మా ప్రభు వాక్యానుగుణంగా మేము బ్రతుకుటకు కృప ఇచ్చేయండి అయ్యా. నీ చిత్తం నెరవేర్చి అయ్యా ప్రత్యేకపరచబడిన జీవితం కలిగి నీ నామానికి ఘనత తెచ్చేలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు, అలాగనే ప్రజలందరికీ కూడా, దేశాలకు, రాష్ట్రాలకు, అయ్యా పట్టణాలకు, గ్రామాలకు కూడా మేము దీవెనకరంగా ఉండేలాగా సహాయం వచ్చేయండి. నీ ఆత్మకార్యములు జరిగించు. నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. యా మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డా సమస్త చేషోదుల ప్రభావం నీ పాసలు పెడుతున్నాం. యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా మేమంతా కలిసి నీవిచ్చిన అధికారం చొప్పున నేను దేవా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డా సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో సమస్త మంచి యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుదని. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మార్చండి. ఈ గొప్ప కార్యాలు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుచు. మా నిమిత్తం ప్రార్థించండి అయ్యా. ఆయా రీతులుగా అడిగిన వాళ్ళు నీ సన్నిధిలో ఉండి కూడా అయ్యా పలానా దైవజనుడి ద్వారా మా కోసం ప్రార్థించేలాగా చెయ్యి ప్రభు అని చెప్పని దేవా నీ పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత అకరత నీ కృపచేత యేసునామములో ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్నీ కూడా కొలత లేకుండా దేవా అనుగ్రహింపబడును గాక. ఆ సమస్యలు పరిష్కరింపబడును గాక. అయ్యా నా కోసం, మా కోసం దేవా చెప్పబడిన వాటి విషయంలో, పరిచయ విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డలు ఉండొచ్చు. వారందరిని కూడా దీవించి, బలపరిచి, అభిషేకించి, ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అయ్యా అన్ని విధాలు ఆశీర్వదించి నీ కృపలు అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. వారిని ఈ కార్యములు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. రేపటి దినాన సాయంకాలం వేళ జరిగేటువంటి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూటాన్ని నీ కృప ద్వారా ఘనంగా జరిగించండి. నీ చిత్తంలో ఉన్న ప్రజలందరినీ మీరే నడిపించండి. ఎవరు ఎటువంటి నిర్బంధం లేదయ్యా. స్వేచ్ఛ, క్రైస్తవత్వం అంటే స్వేచ్ఛ. ఒకవేళ ఇలా నియంత్రణగా మారిన వాళ్ళు నీ చిత్తమైతే వారిని సరిచేయి, లేదంటే నీ చిత్తమైన నాయకత్వం కిందకి ఆ సంఘ బిడ్డలను నడిపించి నీ స్వరక్తం చేత కొనబడిన సంఘం ప్రభు, నీ సొత్తైన సంఘం. అది ఒక దైవజనుడికి అప్పజెప్పబడింది. సరిగుంటే అతనికి ఇస్తావు, లేదంటే ఇంకొకరికి అప్పచెప్తావు. సౌలు జీవితాన్ని మాకు, దావీదు జీవితాన్ని మాకు చూపిస్తూ ఉన్నాం. సౌలు కాడి నుంచి దేవా ఇజ్రాయేల్ మొత్తాన్ని దావీదు వైపు మళ్ళించావు. ఇలాంటి నియంత్రణలు ఎవరైనా ఉన్నట్లయితే అలాగనే నీ చిత్తం అయితే జరిగించండి. మొదటిగా వారిని క్షమించమని, సరి చేసుకోవడానికి అవకాశం అని బతిమలాడుతున్నాం. వారు పెద్దలు దేవ కష్టపడ్డారు, సంఘాన్ని కట్టారు. ఆ గ్రహింపు కలిగి వీళ్ళు కూడా సేవ చేయడానికి కూడా సహాయం చేయండి. అన్ని విషయాలు నీ కృప అనుగ్రహించండి. వారికి సమస్త విషయాలు తోడు నడిపి సహాయం చేయండి. నీకే 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ, సంఘ బిడ్డలు కూడా అప్పచెప్పుకుంటూ, ముందున్న సంఘ క్రమాలు, ఆదివారపు ఆరాధనలు మీరు చూడండి, ఘనంగా జరిగించండి. రానున్న దేవా ఇదిగొచ్చండి రేపటి దినాన మరొక నెలను దేవా దయా కిరీటాన్ని
మాకు అనుగ్రహించినందుకు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్థలం మమ్మల్ని అప్పచెప్పుకుంటూ, ఇదిగో తండ్రి, మా ఎదుటిన్న 11 కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూటాలు ఘనంగా జరిగించు. అలాగనే ఆన్లైట్లు కూడా ఘనంగా జరిగించండి. ఆదివారపు ఆరాధనలు కూడా సంవత్సరం అంతట్లో ఉన్న ఆన్లైట్లు, ఆదివారపు ఆరాధన, మిగతా సంఘక్రమాలన్నీ కూడా ఘనంగా జరిగించు. నీ చిత్తమే నెరవేర్చబడాలి, నువ్వు చెప్పిందే జరగాలి, సమస్త విషయాలు కృప కలగాలి. అలాగను దీవించి నీ కృపాకార్యం జరిగించమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములను అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డల్ని చేతులకు అప్పచెప్పి దీవించి ఆశీర్వదించి మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా. అలాగనే సంఘ బిడ్డలకు, పరిచర్యకు, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం వస్తుంది ఆ కాలము చూడై ఉండి షడ్రక్ మేషక్ దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ఎలా అయితే భక్తి సాధన చేశారో అంతకంటే గొప్ప భక్తి సాధన, ప్రత్యేకపరచబడిన భక్తి సాధన చేసి ప్రభు చిత్తంలో గొప్ప కార్యాలు చేసేలాగా మనల్ని వాడుకొని ఆయన అనుకున్న పని జరిగించుకొని ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. అలాగూ జరిగించిన త్రియేక దేవుడైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే, ప్రభు యేసు రక్తమునకేచే, ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియల ఎంత ప్రమాదకం మంత్ర ప్రయోగనాలు, వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి నీ బిడ్డలు ఎవరో నీ పాదాలు పట్టుకొని అడుగుతా ఉన్నారు, అయ్యా మా మీద చేతబడులు ఏమైనా ఉన్నాయో అని చెప్పని, వాటి విషయంలో మీ దాసుడి ద్వారా ప్రార్థన చేయించు ప్రభు అని చెప్పని అడుగుతా ఉన్నారు. ప్రభువా ఇదిగో నీ చిత్తమైతే వారి మీద ఒకవేళ అలాంటి చేతబడులు, చిల్లంగి, బాలమణి, క్షుద్రపోలేని ఉంటే, ఇక ఏదైనా వాళ్ళు నమ్మిన కుల దేవుడు దేవతల ముందు ఏమైనా మొక్కుబడులు అంటే ప్రయోగాలు ఏమైనా ఉన్నా, దేవా ఇంకా కుంభమేళ హోమాలు, చండియా, మహాచండియా ఇలాంటివి ఏమైనా ఉన్నా, అయ్యా దేవదాసులు, జోగిలు, మాతంగులు ఇట్లా వాళ్ళ వాకులు చెప్పేవాళ్ళ ద్వారా ఏమైనా ఉన్నా, దేవా ఏ మాంత్రికుడి ద్వారా ఎటువంటి అఘోరాలు ఇలాంటివి ఏమన్నా, కాంచార అని చెప్పన్నారు, అఘోర నాగసాధువులని, ఆయా అడవి ప్రాంతంలో ఉన్నటువంటి జాతుల వారిలో ఉన్నట్టు మాంత్రికుల ద్వారా ఏమైనా ప్రయోగాలు ఉన్నా, యేసు నామములోని మహాపునరుద్ధాన శక్తి ద్వారా అటువంటి ఏ ఊరి మీద ఉన్నా సరే ఇప్పుడే ఈ ప్రార్థనల వారు ఎక్కిపిస్తున్న యేసు నామములో అటు బంధకాల నుంచి విడుదల కలుగునుగా, సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాను. సర్వోన్నత శక్తి ఆ బిడ్డలు కమ్మునుగాక. దేవా కార్యము జరిగించండి. మీ దాసుడు ప్రభువా, ఇదిగో తని నతనేలు మీ దాసుడు బట్టి నీ స్తోత్రాలు. అయా కాళ్ళ నరాలు సర్జరీ జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు. నీ బిడ్డ త్వరగా కోలుకోవడానికి కృపను దయచి ఘనంగా నీ సేవ చేసి దీర్ఘాయుష్మంతుడై మంచి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి నీ సేవ ఇంకా ఘనంగా చేసి నేను మహింపరచడానికి కూడా కృపను దయచేయమని, నీవే కార్యములు జరిగించమని యేసయ్య నామములోనే ప్రార్థిస్తూ సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడేవిని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.